ఓకే అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. మనము ఆరో అద్భుతమైనటువంటి పాఠ్యభాగంలో ఉన్నాము. ఆరో లెసన్‌లో ఉన్నాము. పిలుపు మరియు పరిచర్య. పిలుపు వాక్యానుసారమైనటువంటి పిలుపు మరియు పరిచర్య. మినిస్ట్రీ ఎ బిబ్లికల్ పర్స్పెక్టివ్ అనేటువంటి అద్భుతమైనటువంటి సబ్జెక్ట్‌ని మనం నేర్చుకుంటా ఉన్నాం. ముందుగా మనం చూసాం. ఇంట్రడక్షన్‌లో చూసాం పిలుపంటే ఏంటి? కొద్దిగానే చూసాం. పూర్తిగా చూడలేదు. పిలుపుని గురించిన కొన్ని మాటలను చూసాము. అదేవిధంగా సామాన్యంగా, సాధారణంగా ఉన్నటువంటి లేఖనాలను మనం చూడడం జరిగింది. మనం చూసిన లేఖనాలన్నిటి సారాంశం గూడా చూస్తే, మనము రక్షణ పిలుపు అర్థంలోనే అంటే రక్షణ పిలుపుకు సంబంధించిన పిలుపులోనే ఇవన్నీ ఉండడం మనం గమనించాం. ఇవన్నీ గూడాము రక్షణ పిలుపు అనేటువంటి పిలుపుకు సంబంధించినవండి. ఒక ప్యాకేజ్ లాగా మనం చూసినట్లయితే ఇప్పుడు మనం అన్నం తింటున్నాం అనంటే అన్నం ఒకటే తినం. అందులో అన్నీ ఉంటాయి గదా! కూర ఉంటుంది, పప్పు ఉంటుంది, ఇంకేమన్నా ఉండొచ్చు. రక్షణ పిలిపే నిత్య మహిమ, పరిశుద్ధులుగా ఉండటం, క్రీస్తు సహవాసము, సమాధానంగా ఉండడం, స్వతంత్రులుగా ఉండడం, తన రాజ్యం కొరకు పిలవడం, సహించుట, ఆశీర్వదించక పిలవడం, నిత్య మహిమ పిలవడం ఇవన్నీ గూడాము రక్షణకు రిలేటెడ్‌గా ఉన్నటువంటి పిలుపుకు సంబంధించిన విషయాలే అని మనం చూడడం జరిగింది. ఇవన్నీ రక్షణకు సంబంధించినటువంటి విషయాలే. మనం క్షుణ్ణంగా అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పై లేఖనాలు ఎక్కడ కూడాము దేవుని సేవకు పిలుపు అవసరతను గురించి పైన ఇవ్వబడిన వాటిలో స్పష్టమైన ఏ వచనం కూడా మనము చూడలేదు. అర్థం ఏంటిది? లేఖనాలు లేవని కాదు. చూద్దాం. ఇప్పుడు పిలుపును గూర్చి అపార్థం చేసుకున్నటువంటి లేఖనాలను మనం ధ్యానించబోతున్నాం. అంటే మీ ముందు ఒక లేఖనం పెడుతున్నాను. ఇవి ఒక నిర్వచనాన్ని మాత్రమే గాక, దాని గురించి మాట్లాడే లేఖనాలను కూడా మనం అపార్థం చేసుకున్నాం. వాటిలో కొన్ని ఈ క్రింద పేర్కొనబడినవి. చూడండి, మనం లేఖనాలను అపార్థం చేసుకోవడంలో చాలా చాలా ఫాస్ట్‌గా ఉంటాం. ఎందుకంటే మనకున్నదే ఒకటి. ఎందుకంటే మనం మనుషులనే అర్థం చేసుకోము. ఇంక దేన్ని మన చుట్టూ ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళనే అర్థం చేసుకోము. బైబిల్ చదువుతున్నప్పుడు కూడాము మనం లేఖనాలు అర్థమైనట్టుగా అనిపిస్తది. అనిపించడం ద్వారా ఇదే వాస్తవమేమో, ఇదే రైట్ ఏమో అనుకోని మనం ఏం చేస్తాము అనంటే ఆహ్, ఓకే. అండర్‌స్టాండింగ్ ఇంతే. భావం ఇంతే అన్న రీతిగా మనము అపార్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. లేదంటే మనకొక ప్రాబ్లమ్ ఉంది. మరొక ప్రాబ్లమ్ ఏంటి అనంటే, ఈ లేఖనం గురించి ఎవరో ఒకరు మనకు ఇంతకుముందు ఒక ఇంటర్ప్రిటేషన్ చేసి ఉంటారు. లేదా ఒక ఆహ్, అర్థ వివరణ ఇచ్చి ఉంటారు. వేరేది ఒక అర్థ వివరణ మనం వింటాం. విన్నప్పుడు ఇలాంటి లేఖనాలు చదువుతున్నప్పుడు మనం ధ్యానించడానికి బదులు వారు చేసినటువంటి అర్థ వివరణ ఏదైతే ఉందో మనము దానినే అవునా? ఆ అర్థ వివరణే మనం ఏం చేస్తాము అనంటే నిజమని ముందే అది మన మైండ్‌లోకొచ్చేస్తే అరే! పలానా అయ్యగారు స్టేజ్ మీదకెళ్ళి ఇలా మాట్లాడారు గదా! కాబట్టి దాని అర్థ వివరణ అదే అని అనుకోని మనం దాన్ని ఫిక్స్ అయిపోతాం. ఇంక కాబట్టి ఎనక, ముందు ఏది హ్మ్. ఆలోచించకుండా మనం ఒక అండర్‌స్టాండింగ్‌కొచ్చేస్తాం. అంతేనా అండి? హలో! అవునన్నా. అవునండి. ఆ! సో, ఇది మనకు చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. చూడండి, ఇప్పుడు అపార్థం చేసుకోవడానికి ఉన్నటువంటి లేఖనాలను కొన్ని మనం చూద్దాం. ఏలే అనగా దేవుడు తన కృపావరముల విషయంలోను అది చిన్న మిస్టేక్ ఉంటే, పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడడు. చూడండి, మనం ఇంతకుముందు చదువుకున్న లేఖనాలేమో చాలా స్పష్టంగా క్రిస్టల్ క్లియర్‌గా ఉన్నాయి గదండీ! ఇప్పుడు కొంచెం క్రిటికల్‌గా ఉన్న లేఖనాలను మనం చూస్తున్నాం. ఏలి అనగా దేవుడు తన కృపావరముల విషయంలోను, పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడని జెప్తుంది. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఏమర్థం జేసుకోవాలి దీన్ని? ఎలా అర్థం జేసుకోవాలి? సింపుల్ గదండీ! ఇందులో గూడా కన్‌ఫ్యూజ్ అవ్వటానికి ఏం లేదు. దేవుడు ఒకసారి మనకేదైనా కృపావరం ఇచ్చినా గూడా, లేదా దేవుడు మనల్ని సేవకు పిలుచుకున్నా గూడాము, ఆయన బాధపడడు, పశ్చాత్తాపడని జెప్తుంది. అంతే గదా! హలో! అవునండి. అవునండి. అన్నా. హలో! నా మాట అవునన్నా. వినపడతలేదా? వినపడుతుందా? ఆ! వినబడుతుంది. ఓకే. అవునన్నా. చెప్పిన వాళ్ళు మళ్ళీ జెప్పకండి. జవాబు చెప్పిన వాళ్ళు జెప్పకుండా కొత్త వాళ్ళు ఇంకోరు. నేను అడుగుతాను 4 సార్లు అడిగినా గూడా అబ్బా! మళ్ళీ మీరే రిపీట్ జేయకుండా కొత్త వాళ్ళు జెప్పండి. జాన్ రవి ఓకే. నేనడుగుతాను. ఒక్కొక్కరు తంబు చూపించమని చాలా సార్లు చెప్పాం గానీ, ఎవరు అది చూపించడం అలవాటు జేసుకోలేదు. నో ప్రాబ్లమ్. ఓకే. ఓకే అయ్యగారు. చెప్ చెప్పండి. జయపాల్ చెప్పండి. అవునన్నా. యెస్ అంటున్నా.
ఎస్ అంటున్నారా? ఓకే. ఇంకా ఎవరైనా? జాన్ రవి అన్‌మ్యూట్ చేసుకున్న వాళ్ళు. అవునన్నా. యెస్. మీరు గూడా ఎస్ అంటున్నారు. ఓకే. ఇంకా ఎవరైనా? ఓకే. ఓకే అయ్యగారు. ఓకే. మీ ఓకేలో ఏదో తేడా ఉంది. ఓకే అంటే? యెస్. 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 యెస్సా? ఓకే. పిలుపు విషయంలో దేవుడు పశ్చాత్తాప పడడన్న. 100% గదా! 100%. సో, అంటే దేవుడు ఒక వ్యక్తిని పిలుచుకున్న తర్వాత, ఆ వ్యక్తి పాపం జేశాడు, లేకపోతే తప్పుడు బోధ జేశాడు, లేకపోతే ఇంకేదన్నా జేసి ఉంటాడు. దేవుడు అస్సలు బాధపడడు. అరె! నేను అనవసరంగా ఈయనెందుకు పిలుచుకున్నాను, ఇతన్ని పిలుచుకోకుంటే బాగుండేది అనేటువంటి ఆలోచన దేవునికి రాదు. అరే! అనేటువంటి పశ్చాత్తాపం అనేది జరగదు. నిజమా కాదా? ఆ విషయంలో జరుగుద్ది. పిలిచినందుకు బాధపడడు అంతే. అది ఆ మన విషయంలో తప్పుడు బోధలో ఎళ్ళినప్పుడు ఖచ్చితంగా పశ్చాత్తాపపడతాడు. అనవసరంగా ఎందుకు పిలుచుకున్నానని. ఎందుకో కాంట్రడిక్షన్ అవుతుంది ఇక్కడ మరి. దేవుడు ఒక వ్యక్తికి కృపావరం ఇచ్చాడు. ఆ వరాన్ని అతను మిస్‌యూజ్ చేశాడు కాబట్టి దేవుడు బాధపడడు. ఎందుకంటే ఒకసారి ఇచ్చిండు అనంటే అంతే కదా! మళ్ళీ ఎందుకు బాధపడతాడు? ఇచ్చినందుకు సంతోషపడతాడన్నా. సరైన రీతిలో వాడుకోకపోతే పశ్చాత్తాపపడతాడు కంపల్సరీ. అనవసరంగా ఇచ్చిండని బాధపడతాడు. ఇప్పుడు ఈ లేఖనం అలాంటి భావాన్ని ఇస్తుందా? మీరు చెప్పిన ఇంటర్ప్రిటేషన్ యొక్క భావాన్ని ఇస్తుందంటారా? అయ్యగారులందరూ మాట్లాడాలా? ఇందులో అందరూ అయ్యగారులే. అమ్మగారులు, అయ్యగారులే. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయములోను, పిలుపు విషయములోను పశ్చాత్తాప పడడు అని అంటున్నారు. మళ్ళీ పశ్చాత్తాపడతారని మీరే అంటున్నారు. ఇందులో 2 భావాలు కనిపిస్తున్నాయా? 2 అర్థాలున్నాయి. అలా అర్థం చేసుకోవచ్చా? మాట్లాడాలండి. మీరు మాట్లాడితే మనం ముందుకెళ్ళొచ్చు. అంటే ఏమంటారు, చర్చ రసవత్తరంగా ఉంటది. మీరు మాట్లాడితే. మౌనంగా ఉంటే అంత ఎఫెక్టివ్‌గా ఉండదు. ప్రభావవంతంగా ఉండదు. మనం చర్చించుకోవాలి. ఎందుకంటే తప్పదు. ఈరోజు ఆలోచనలను రేకెత్తించాలి. బుర్రలకు పదును పెట్టాలి మనం. ఆ ఆన్సర్ తెలియకనే మౌనంగా ఉంటున్నారు ఆయన. ఓకే. ఓకే. మీకు తెలిస్తే నో ప్రాబ్లమ్. తెలవనోళ్ళు తెలవదని చెప్పడానికి అవసరం లేదు గానీ, ఎవరైనా స్పందించే వాళ్ళు స్పందించండి. అందరి పక్షంగా మాట్లాడకండి. ఎవరి పక్షంగా మాట్లాడండి. ఇతరుల పక్షంగా వద్దు ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ మీరు జడ్జిని గాదు, మీరు లాయర్‌లు గాదు. ఒకరి పక్షంగా మాట్లాడడానికి. అయ్యా! కొర్నెల్ గారు మీది సిగ్నల్ లేదండి. కొంచెం మీరు మ్యూట్ చేసుకోండి. ఇంకా ఎవరైనా? నేను ఏమని అర్థం మాట్లాడండి. నిజంగా దేవుడు తన కృపావరముల విషయంలోను, పిలుపు విషయంలోను పశ్చాత్తాపడతాడా? పడడా? పడడు సార్. పడడు. పడడు. ఓకే. అంటే ఇప్పుడు జాకబ్ ఇంటర్ప్రిటేషన్ తప్పంటారా? అంటే సందర్భానుసారంగా అక్కడ బాధికాండంలో చూసినప్పుడు పశ్చాత్తాపడ్డాడు మనుషులను చేసినందుకు. అది వేరండి. నేను పిలుపు విషయం అడుగుతున్నా. మనుషులను చేసినందుకు అడగట్లేదు. మళ్ళీ మీరు దీనికి లింక్ చేయకండి. అనా నేను దేవుడు సౌలు విషయంలో దేవుడు పశ్చాత్తాపడతాడు కదా. ఉందా లేఖనం అలాగే? అదే మీరే అంటున్నారు. పశ్చాత్తాపడతారని మీరే అంటున్నారు. పడడని మీరే అంటున్నారు. పిలుపు విషయంలో అడుగుతున్నాను నేను. ఓకే. అయ్యగారు ఒక విషయము, ఆ! మీరు పిలుపు విషయంలో ప్రత్యేకంగా అడుగుతున్నారు కానీ దేవునికి అలాంటి ప్రేమ లక్షణాలు ఉన్నాయని అర్థం. ఒక దగ్గర ఒక వచనం ఉందంటే, ఇలా అనవసరంగా చేస్తేనే అనే పశ్చాత్తాపడే లక్షణం ఆ ప్రేమ ఆయనకు ఉంది కాబట్టి, ఇక్కడ కూడా సరే ఇతను మంచివాడని ఏర్పాటు చేసుకున్నా కానీ నా యొక్క పిలుపుని వేస్ట్ చేస్తున్నా అనేది పశ్చాత్తాపడవచ్చు. అంటే ఆయన గురించి ఏదో ఉరి కాకుండా ఈయన్ని అనవసరంగా ఏర్పాటు చేసుకుంది అనేది, ఒకవేళ అలాంటి అలవాటు దేవునికి ఉండొచ్చు అన్నట్టు చెప్తున్నాం. అవునా? అట్లాంటప్పుడు దేవునికి తెలవదా అండి? అతను పాపం చేస్తాడు అంటే దేవుడిని మనం ఇప్పుడు మీరన్నట్టు దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఇలాంటి కొన్ని లక్షణాలు గాకుండా ఆయన సార్వభౌమ అధికార లక్షణాలు గూడా కలిగిన వాడు గదా! ఎట్ ద సేమ్ టైమ్. అంటే ఆయన మహాజ్ఞాని,
సర్వశక్తివంతుడు, ఆయనకు అన్ని తెలిసినవాడు కదా, సర్వజ్ఞాని అన్నప్పుడు ఇతను పాపం చేస్తాడని తెలుసు కదా, తెలిసి ఎలా ఎన్నుకుంటాడు దేవుడు అప్పుడు? సో అప్పుడు ఏమైతుందంటే 2 కాంట్రడిక్షన్స్ అవుతాయి. 2 ఒకదానికొకటి విరుద్ధమైనటువంటి భావాలు కలిగినటువంటి భావం మనం తీసుకున్న వారం అవుతాం కదా అప్పుడు. మీరన్నట్టు నిజమే, ప్రేమ కలిగిన వాడు ఆయన కాబట్టి, అలాంటి గుణాలు ఉన్నాయి కాబట్టి పశ్చాత్తాపడతాడు అందాం. ఇంకొక వైపు ఆయన సార్వభౌమ అధికార లక్షణాలు కూడా కలిగిన వాడు. అలాంటి వాడు ఇతన్ని ఎన్నుకుంటే ఇటు భవిష్యత్తులో సంఘాన్ని పాడు చేస్తాడు, లేకపోతే తప్పుడు పనులు చేస్తాడు అనేటువంటి జ్ఞానం కూడా ఆయనకు ఉంది కదా. ఫోర్ నాలెడ్జ్, ముందు చూపు కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు. మరి అప్పుడు అదే ఆ తప్పు నిర్ణయం ఎలా తీసుకున్నట్టు అవుతుంది? అప్పుడు దేవుడు తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని మనం ఒప్పుకున్న వారం అవుతాం కదా. అసలు మరి దేవుడు మనుషులు చేసిన తర్వాత పశ్చాత్తాపాల్సిన అవసరం ఏంటండి? ఆయన అనంత జ్ఞాని కదా. మరి ఇప్పుడు ఆయన మొత్తం మన బయోడేటా ముందు ఆయన దాంట్లో పెట్టుకున్నాకనే తల్లి గర్భంలో వేస్తారని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఎందుకు బాధపడ్డాడు అసలు ఆది కాండంలో? దాని గురించి జవాబు చెప్తాను. నాకు ఇక్కడ జవాబు కావాలా? అక్కడ చెప్తాను నేను జవాబు. ఆది కాండంలో ఎందుకు పశ్చాత్తాపడ్డాడు అనేది, దాని సందర్భం ఏంటిదని నేను చెప్తాను. పేతురు సో నిన్ను ఇక్కడ శోధించకుండా నేను ప్రభుని వేడుకుంటున్నాననే మాట ఉంటుంది కదా. అందుకే ప్రభు కాస్త పశ్చాత్తాపడుతున్నాడేమో ఆయన ఎడల, భయభక్తులు గల వారి ఎడల. నేను ఇక్కడ చెప్పండి జస్ట్ ఇవన్నీ మీరు అవన్నీ ఉన్నాయి, నేను వాటన్నిటికీ జవాబులు ఉన్నాయి. సో దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపడు అనేది పడతాడా పడ ఫస్ట్ అది డిక్లేర్ చేసుకుందాం ఇక్కడ. రాయబడింది అన్న ఇప్పుడు దేవుడు నిజంగా ఆ వ్యక్తిని పిలిస్తే గనక ఆ పిలిచిన వ్యక్తి విషయంలో దేవుడు పశ్చాత్తాపడ్డాడు. ఆయన ఏం చేసినా పశ్చాత్తాపడు అన్నా. దేవుడు పశ్చాత్తాపడడు. ఒక సేవకుడు సరిగ్గా లేకపోతే అంటే మళ్ళీ పరిచర్య చేయకుండా అట్లా ఉన్నప్పుడు సరిచేసి నడిపిస్తాడని అనుకుంటున్నాను. పశ్చాత్తాపడాడు అంటే ఒకవేళ అతను వ్యభిచారం చేసినా, జాగ్రత్తం చేసినా మళ్ళీ దేవుడు అతన్ని ఏదో చేసి మొత్తానికి అయితే నిలబెడతాడు అంటారు. అతనికే మళ్ళీ పశ్చాత్తాపం వచ్చేలా శిక్షించి సరిచేసి నడిపిస్తాడేమో అనుకుంటా. అంటే మీరు ముందు క్లాసులు మర్చిపోతున్నారని నాకు క్లియర్ గా అర్థమైంది. ఎందుకంటే అది కాదన్నా, అంటే దేవుడు కృపావరం వాళ్ళు ఇచ్చిన పాపినైనా సువార్త కొరకు వాడుకుంటాడు. కానీ దేవుడు ఏ విషయంలో బాధపడడు. ఎందుకంటే దేవుడు అన్నాడు కదా, ఈ నోటి నుండి మాట కూడా తెలుస్తుంది రాసి పెట్టి ఉన్నదని. అవునా? అలా కూడా తీసుకోవచ్చా? సరే చూద్దాం. అంటే దేవుడు ఇప్పుడు పాపిని రక్షించుకుంటాడని తెలుసు, కానీ పాపిని వాడుకుంటాడు అనేది నాకైతే కొత్తగా ఉంది. ఎందుకంటే దేవుడు పాపిని రక్షించుకుంటాడు అనేది తెలుసు. దగ్గర సువార్త చెప్తాడు కదా, అంటే ఎలాంటి వాళ్ళు చెప్తారా చెప్పారా అనేది నేను అక్కడ అడగట్లేదు. చెప్తే అంత మాత్రాన ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకున్నాడని రుజువు ఏమైనా చూపిస్తారు ఎవరైనా? అన్న దేవుడు క్షమావృద్ధుడు కాబట్టి మనకు లేఖనం మన బైబిల్లో కూడా చూస్తాం కదా, దావీదును కూడా క్షమిస్తాడు కదా. దావీదు కూడా పాపం చేసినప్పుడు దావీదును కూడా క్షమిస్తాడు కదా. క్షమించడం గురించి ఇక్కడ ప్రస్తావన లేనే లేదు అసలు. ఇక్కడ ఏంటి అంటే కృప విషయంలో పశ్చాత్తాపడు, కృపవరం విషయంలో పశ్చాత్తాపడు అని చెప్తుంది. ఇంతకు పడతాడా పడ అనేది పాయింట్ ఇక్కడ. క్షమాపణ గురించినటువంటి పడతాడా? ఓకే అండి. ఇప్పుడు ఈ సోగాల్ పాస్టర్లు అలా ప్రసంగిస్తున్నప్పుడు, అలా ఆయన ఉద్యోగంతో దేవుడు అది ఇస్తున్నాడు ఇది ఇస్తున్నాడు అని ప్రవచనం చెప్తున్నప్పుడు వారు అబద్ధం. అయ్యా చెప్పండి, మీరు మధ్యలో. హలో అయ్యా ప్రభాకర్ గారు ఏదో మాట్లాడుతున్నారు మీరు. అన్నా జోయల్ని, దేవుడు ఆయన స్వభావానికి వ్యతిరేకంగా ఏం చేయడన్నా. ఓకే, వెరీ గుడ్. కాబట్టి ఆయన ఇచ్చే కృపావరాలు ఆయన స్వాభావికమైన లక్షణాలు కాబట్టి ఆయన పశ్చాత్తాపడటం, కాంప్రమైజ్ అవటం అనేది చేయలేడు ఆయన. ఓకే జోయల్, థ్యాంక్ యూ సో మచ్.
పశ్చాత్తాప పడడన్నా, కాకపోతే కృపావరాల విషయంలోను, దేవుని పరిచర్య విషయంలోను అంటే వ్యతిరేకంగా నడిచిన వారికి మాత్రం దేవుని అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మరి వాటికి కావాల్సిన తీర్పు అయితే ఉండొచ్చు అన్న. మరి పశ్చాత్తాప ఓకే. పడకపోవచ్చు, లెక్క అనేది ఉంటదేమో అనుకుంటున్నాను. ఓకే. చూద్దాం అయితే. మనం ఏంటి అనేది చాలా శ్రద్ధగా గమనించుకుంటూ వెళ్దాం. ఇక్కడ అదే మనకున్న ప్రాబ్లమ్ ఏంటి అంటే, నాకు బాధ కలిగించే విషయం ఏందంటే మీరు సేవలో ఉండడం. అన్నిటికంటే ముఖ్యంగా నాకు బాధ కలిగించే విషయము, ఒకవేళ మీరు విద్యార్థులు, స్టూడెంట్స్ అయ్యిర్రు లేదా కొత్తగా నేర్చుకుంటున్నారు అంటే పర్లేదు. మీరు చాలా సంవత్సరాల నుంచి పరిచయలో ఉండడం ఎక్కువ పెయిన్ కలిగించే విషయం. ఎందుకు అనంటే, మనం లేఖనాలను కనీసం అంటే బేసిక్ ప్రిన్సిపల్స్ అంటే ఒక లేఖనాన్ని అర్థం చేసుకోవడానికి ఆ బేసిక్ ప్రిన్సిపల్స్ కూడా మనకు నేర్పించబడకపోవడం. మీకు ముందు ఎవరు కూడా ఒక లేఖనాన్ని ఇంటర్ప్రిటేషన్ చేయాలి అనంటే, దాని యొక్క అర్థ వివరణ చేయాలి, దాన్ని అర్థం చేసుకోవాలంటే కనీస జ్ఞానము, కనీస సూత్రాలు కూడా మనకు నేర్పించకపోవడం అనేది మన మన తరంలో ఉన్నటువంటి దురదృష్టకరమైనటువంటి విషయం. మన తరాలు ముందు తరాల నుంచి కూడాము లేఖనాల్ని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి విషయాలు నేర్పించకపోవడం నిజంగానే చాలా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. సో, అందుకోసమే అందరూ ఒకే పంథాలో దాదాపు అటు ఇటుగా ఒకే పంథాలో ఉండడం అనేది మనం చూస్తా ఉన్నాం. చూద్దాం. ఎందుకు ఇది అర్థం కావాలి, ఇది మనం అర్థం చేసుకోవాల్సిన నెసెసిటీ చాలా ఉంది. ఎందుకంటే చాలా మంది పాస్టర్‌లు స్టేజ్ మీదకెళ్ళి బల్లగుద్ది, దేవుడు నన్ను పిలుచుకున్నందుకు బాధపడడండి, పశ్చాత్తాపడు. దేవుడు నాకు కృపావరాలు ఇచ్చినందుకు ఎప్పుడు కూడా పశ్చాత్తాపడని స్వార్థం కొరకు, వారు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడం కొరకు, వారు చేసిన పాపాలను కప్పిపుచ్చుకోవడం కొరకు చాలా మంది సేవకులు ఈ లేఖనాన్ని దుర్వినియోగపరచడం నేనైతే విన్నాను. మీరు విన్నారో లేదో నాకు తెలియదు. చాలా మంది ఇతరులు కూడా అంటే వేరే వాళ్ళని కవర్ చేయడానికి కూడా ఈ లేఖనాన్ని వాడాడు. ఇప్పుడు వాళ్ళని పిలుచుకున్నాడన్నా దేవుడే పశ్చాత్తాపపడు. మీరెందుకు వాళ్ళను తప్పుపడుతున్నారు? దేవుడు ఒక్కసారి కృపావరములు ఇచ్చిండు, పిలిపించిండు అని పిలుచుకున్నాడు అంటే దేవుడే పశ్చాత్తాపపడు. దేవుడే బైబిలే చెప్తుంటే మీరేంటన్నా ఇలా వాళ్ళ గురించి మాట్లాడతారని వేరే తప్పుడు బోధకులను, తప్పుడు సేవకులను కవర్ చేయడము మనం చాలా మందిని చూసే ఉంటాం. నేనైతే అది చూస్తూనే ఉన్నాను ఇప్పటికి కూడా. సో, కొంతమందైతే మీకు చెప్పాను కదా! స్టేజ్ మీదకెళ్ళి మాట్లాడేస్తున్నారు. దేవుడు నన్ను పిలుచుకున్నందుకు పశ్చాత్తాపడు. ఎందుకంటే ఆయన పిలిపించాడు అంతే. మీరు దాని గురించి ప్రశ్నించడానికి ఎవరు అధికారం లేదు అన్న రీతిగా ఈ ఈ వచనాన్ని వాడుకొని చాలా మంది కవర్ చేసుకోవడం కూడా మనం చూసాం. సరే, ఈ వచనాన్ని ఎలా పడితే అలా వాడుకోవచ్చా ఇంతకీ? అలా వాడుకునే అవకాశం, వెసులుబాటు ఏమైనా బైబిల్ కలిగిస్తుందా? దేవుడు నిజంగా పశ్చాత్తాపడతాడా? ఏ విషయంలో అయినా పశ్చాత్తాపడ్డాడు. ఇలాంటి విషయంలో అయినా పశ్చాత్తాపడతాడా? మరి దాని యొక్క సందర్భం యొక్క ఔసత్ ఏంటి? మనం ఆ సందర్భాన్ని చూసి మాట్లాడుతున్నామా లేదా అనేది మనము పరిశీలన చేసుకుంటూ వెళ్దాం. ఒక్కొక్క లేఖనం మనం ఈరోజు ఒక్క లేఖనం ధ్యానించడానికే మేబీ బహుశా ఈ రోజంతా టైం కూడా గడవచ్చు. రెండో లేఖనం దగ్గరికి వెళ్తామో లేదో మనకు తెలీదు. దయచేసి మీ యొక్క బైబిల్‌లను తెరవండి. ఎందుకంటే మీ బైబిల్, నా బైబిల్ ఒకటేనా మన డౌట్ మళ్ళా మీకు. డౌట్ రావద్దు గదా! సో, మీ చేతుల్లో బైబిల్ ఉన్నాయా? బైబిల్ పట్టుకొనే నేర్చుకుంటున్నారా? మళ్ళీ ఇక్కడ మాకు చాలా తెలుసండి. మేము జస్ట్ వినే గ్రాస్పింగ్ చేసుకుంటాము. మా జ్ఞానం మీకు తెలవదు అని అనుకునేటువంటి మరి మంచి వాళ్ళు ఉన్నారు. మంచి మేధావులు ఉన్నారంటే సంతోషమే. నాకు బైబిల్ అవసరం లేకుండానే అన్నీ నేర్చేసుకుంటాను చేతిలో అని ఎంతమంది జాయిన్ అయ్యారో నాకు తెలియదు. సో, నాకు జాకబ్ అయితే పక్కన బైబిల్ పెట్టుకొని మంచిగా టేబుల్ మీద పేపర్‌లు, పెన్నులు పెట్టుకొని రాసుకుంటున్నాడని తెలుసు. మిగతా వాళ్ళు ఎంతమంది రాస్తున్నారు, ఎంతమంది బైబిల్ చూస్తున్నారో తెలియదు లేఖనాలు చెప్తున్నప్పుడు మేము. అంటే మరి అబ్జర్వేషన్ చేయాలి గదా! మాకు ఇంట్రడక్షన్‌లోనే చెప్పాము. బెరాయ విశ్వాసులాగా లేఖనాలను పరిశోధించాలా. ఎమోషన్స్ గాదు. మీ నమ్మకాలను బట్టి కాదు. లేఖనాలను బట్టి మాట్లాడాలా రేపు ఏమన్నా మాట్లాడుతున్నప్పుడు గూడా. సో, చూద్దాం. 11వ అధ్యాయము మనం చూసుకున్నాం గదా! ఇది 11వ అధ్యాయం. రోమిలోకి రాసిన పత్రిక 11వ అధ్యాయము మనం ధ్యానించుకుంటూ వద్దాం. ఓకే. 11వ అధ్యాయం దయచేసి ఓపెన్ చేస్తున్నారా బైబిలు? ఓకే. చూడండి. లేఖనాలు చూడండి. నేను చదువుతా ఉన్నాను. లేఖనాలు చూడండి. అయ్యా ప్రభాకర్ గారు, మీరు వీడియో ఎందుకు ఆన్ చేసుకున్నారో మాకు తెలియదు. మిమ్మల్ని ఓకే. మీరు రాసుకుంటున్నారని చూపించడానికా? చెప్తే నమ్ముతాంలెండి. అన్న తీసే జాకబ్ సారీ. ఓకే. తీసేయమన్నా 11వ అధ్యాయం. ఓకే. నేను చదువుతున్నాను. ఒక్కొక్క లేఖనాన్ని చాలా జాగ్రత్తగా నేను అలాగే చదువుతున్నాను. నేనేమి ఇంటర్ప్రిట్ చేయను చూడండి. జస్ట్ చదువుతానక్కడ. మంచిగా చూడండి.
చదివితేనే అర్థమవుతుంది ఇది. దాన్ని పెద్దగా ఆలోచించి బుర్ర పాడు చేసుకునే అంతగా నిజంగా దేవుడు అలా లేఖనాలు ఇచ్చాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నాకు అర్థమైంది. మీకు కూడా అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను చదువుతున్నప్పుడు. 13వ వచనం నుంచి చాలా జాగ్రత్తగా గమనించుదాం. 13వ వచనం నుంచి జాగ్రత్తగా గమనించుదాం. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. నేను అన్యజనులకు అపోస్తులై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధకులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనా రక్షింపవాలని నా పరిచర్యను ఘనపరుస్తున్నాను అంటున్నాడు పౌలు. ఎందుకు అన్యజనులను ఎందుకు అడ్రస్ చేస్తున్నాడు పౌలు ఇక్కడ అంటే, అన్యజనులు అనేది ఇక్కడ కొంత గర్వించారు. ఇక్కడ అన్యజనులు ఏం చేశారంటే గర్వం ఎక్కువైపోయింది, అతిశయం ఎక్కువైపోయింది. సో అతిశయాన్ని బట్టి అన్యజనులు గర్వించడాన్ని బట్టి పౌలు ఈ మాటలు రాయాల్సి వస్తుంది. మంచిగా వినండి. అడ్రస్సింగ్ ఏం చేస్తున్నాడు? అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. ఎందుకంటే పౌలు అన్యజనులకు అపోస్తులుగా నియమించబడ్డాడు. అయినప్పటికీ కూడా పౌలు యొక్క ఆశ ఏంటిది అంటే, నేను అన్యజనులకు ప్రత్యేకించి అపోస్తులుగా నియమించబడ్డప్పటికీ నా రక్త సంబంధులకంట అంటే తన సొంత బంధువులకు, యూదులకు, ఇశ్రాయేలు ప్రజలకు ఎలాగైనా రోషం పుట్టించి వారిలో కొందరినైనా రక్షింపవాలని నా పరిచర్యను అంటే ఆయన చేస్తున్నటువంటి సువార్త పరిచర్యను, అపోస్తలిక పరిచర్యను, ఆయనకు అప్పగించబడినటువంటి సువార్త నిమిత్తం ప్రత్యేకించబడినటువంటి పౌలు సువార్త విషయంలో ఏం చేస్తున్నాడంటే తన పనిని ఘనపరుస్తున్నాడంట. చేస్తున్న పరిచర్య ఇప్పుడు తనకు అప్పగించింది ఎంత ఉన్నతమైనదో, ఎంత శ్రేష్టమైనదో వివరిస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు అని. 15వ వచనం ఏమన్నాడు? ఎందుకు ప్రాబ్లం అయింది? ఈ అన్యజనులు ఎందుకు గర్విస్తున్నారంటే దేవుడు యూదులను అంటే తన సొంత ప్రజలను విసర్జించాడు. మమ్మల్ని ఆ ప్రదేశంలో వారి స్థానంలో అన్యజనులైనటువంటి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మమ్మల్ని పిలుచుకున్నాడు అని చెప్పేసి అన్యజనుల నుండి రక్షించబడిన వారు ఇక్కడ విర్రవీగుతున్నారు, అతిశయిస్తున్నారు, గర్విస్తున్నారు. మీకు ముందు వర్షంలో అర్థమైతే సింపుల్ గానే, పెద్ద కష్టమేం కాదు. చూడండి ఏమన్నాడు పౌలు? వారిని విసర్జించుట అంటే ఎవరిని? అంటే యూదులను విసర్జించుట లోకమును దేవునితో సమాధాన పరచుట అయిన ఎడల వారిని చేర్చుకుంటా ఏమగును? మృతులు సజీవులైనట్టే అగును కదా. మీరు అనుకుంటున్నారు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పక్కన పెట్టాడు, మమ్మల్ని రక్షించుకున్నాడు మరి అని మీరు గర్విస్తున్నారు కదా. అసలు మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పక్కన పెట్టి మిమ్మల్ని లోకాన్ని దేవునితో సమాధాన పరుచుకున్నప్పుడు మరి వారిని చేర్చుకుంటే ఏమైతుంది? చూడండి, సొంత ప్రజలను పక్కన పెట్టినందుకే లోకానికి ఒక ఆశీర్వాదం, రక్షణ అనేటువంటి ఆశీర్వాదం, సమాధానం కలిగితే మరి తన సొంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఏర్పాటు చేసుకున్న తన సొంత ప్రజలను చేర్చుకున్నప్పుడు ఏమైతుందంట? మృతులు సజీవులైనట్టే అవుతుంది కదా. అంటే కేవలం వాళ్ళని పక్కన పెట్టినందుకే లోకానికి ఇంత దేవునితో సమాధానం దొరికితే వాళ్ళని చేర్చుకుంటే ఇంకెక్కువ లాభం ఉంటది కానీ నష్టం ఎందుకు ఉంటది అనేది పౌలు యొక్క లాజిక్. అంటే ఎలా ఉంటదంట? మృతులు సజీవులైనట్టే అగును కదా. నెక్స్ట్ లాజిక్ ఏం మాట్లాడుతున్నాడు? 16వ వచనం. ముద్దలో మొదటి పిడికడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైతే కొమ్మలును పరిశుద్ధములే అని అంటున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్న ఎవరి గురించి? ఇశ్రాయేలు ప్రజల యొక్క పితల గురించి మాట్లాడుతున్నాడు. 16వ వచనంలో పౌలు ఏమంటున్నాడు? ముద్దలో మొదటి పిడికరు పరిశుద్ధమైతే అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు. మరి పరిశుద్ధమైతే వేరు కూడా ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైతే కొమ్మలును పరిశుద్ధములే. అంటే వేరు అంటే ఎవరు? ఇశ్రాయేలు జనాంగానికి మూల పురుషులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వేరు. వారి నుంచే ఇశ్రాయేలు జనాంగం అనేది అభివృద్ధి చెందుకుంటూ వచ్చింది. అవునా? అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు యొక్క 12 మంది సంతానం ద్వారానే ఇశ్రాయేలు జనాంగం అనేది ఆవిర్భవించిందని మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ సమస్య ఏంటిది? వేరు సమస్య కాదు అంటున్నాడు. ఏంటిదంట? అయితే కొమ్మలలో కొన్ని మాత్రం విరిచిపోయాడు, వేర్లు విరిచిపోయాడా? అబ్రహాం, ఇస్సాకు, యాకోబును దేవుడు అన్న ఎక్కడన్నా పక్కన పెట్టాడా అండి? హలో, లేదు కదా. వేరును పక్కన పెట్టలేదు. ఆ వేరు మీద మొలిచిన కొన్ని కొమ్మలు పక్కన పెట్టాడంట. కొన్ని కొమ్మలను విరిచివేశాడంట. విరిచివేయబడి అడవి ఒలువల కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడిన ఎడల వాటి మధ్యన అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల
ఆ కొమ్మల పైన నువ్వు అతిశయించొద్దు అంటున్నాడు. చూడండి ఏంటిదంటే అన్యజనులను అడవి ఒలివల చెట్లతో పోలుస్తున్నాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని సారవంతమైనటువంటి ఒలివల చెట్టుతో పోలుస్తున్నాడు. ఇప్పుడు ఈ సారవంతమైన ఒలివల చెట్లు ఏమైనాయంట, కొన్ని కొమ్మలు విరిచివేయబడ్డాయంట. వేరు అలాగే ఉంది, వేర్లు పోలేదు. అందులో కొన్ని కొమ్మలు మాత్రమే విరిచివేయబడ్డాయి. ఆ కొమ్మల స్థానంలో ఏం చేసిందంట, అన్యజనులు అనేటువంటి జనాంగాన్ని తీసుకొచ్చి, ఆ అడవిలో ఒలివల చెట్టు కొమ్మలైనటువంటి అన్యజనులను తీసుకొచ్చి ఈ సారవంతమైనటువంటి ఒలివల చెట్టు కొమ్మతో అంటు కట్టాడంట. మరి అంటు కట్టబడినప్పుడు నువ్వు ఎలా అతిశయిస్తావు? ఆ కొమ్మలపై నువ్వు అతిశయిస్తావా? నీకు అతిశయించే అధికారం లేదు. ఎందుకంటే వేరు నిన్ను భరించున్నది కానీ నువ్వు వేరుని భరించట్లేదు. ఏం అద్భుతమైన సత్యం చెప్పండి. వేరు నిన్ను భరిస్తుంది, నువ్వెక్కడ భరిస్తున్నావు అతిశయించడానికి? నువ్వు పైన కొమ్మల పైన కదా నువ్వు అంటు కట్టబడింది అనేది పౌలు యొక్క ఆర్గ్యుమెంట్. 19వ వచనం. అందుకు ఏమంటారంటే తెలుసా వీళ్ళు, ఈ ఎవరు అన్యజనులు అంటున్నారంటే ఏమను, అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తమే కొమ్మలు విరిచివేయబడినవని నువ్వు చెప్పుదువు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆ కొమ్మలు ఎందుకు విరిచేశాడో తెలుసా? మా కొరకే విరిచేశాడు, మమ్మల్ని అంటుకట్టడానికే విరిచేశాడని వీళ్ళు చెప్తున్నారంట. మంచిది. పౌలు ఏమన్నాడు, సరే మంచిది, అలాగే అతిశయించండి, అయితే మంచిది. వారు అవిశ్వాసం బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసం బట్టి నిలిచి ఉన్నావు. మరి గర్వింపక భయపడము. వాళ్ళని ఎందుకు విరిచేశాడు దేవుడు? కావాల్సుకొని విరిచేశాడా? ఆ కొమ్మలను మీ కొరకు మాత్రం విరిచేశాడు అనుకుంటే తప్పది. ఎందుకంటే దేవుడు వాళ్ళు విరిచివేయడానికి కారణం ఏంది అంటే వాళ్ళు విశ్వసించలేదు. అవునా? అవిశ్వాసాన్ని బట్టి పక్కన పెట్టాడు తప్పించి వాళ్ళు విశ్వసించిన వాళ్ళని ఎక్కడన్నా పక్కన పెట్టాడా? లేదే. విశ్వసించినా కూడా లేదు నేను నా ప్రణాళికబద్ధంగా నువ్వు ఎంత నమ్మినా నేను ఒప్పుకోను, నేను ఖచ్చితంగా పక్కన పడేస్తానంటాడు. అంటే దేవుడు దాని గుణానికి వ్యతిరేకంగా? అవునా? అంటాడు. నేను మారు మనసు పొందుతానన్నా కూడా లేదు నువ్వు మారు మనసు పొందటానికి అస్సలే వీలు లేదు, నువ్వు మారు మనసు పొందకూడదని నేను డిసైడ్ అని అంటాడా దేవుడు? హలో, అనడు కదా. చూడు, మరి అవిశ్వాసం బట్టి పక్కన పెట్టాడు. మరి నువ్వు విశ్వాసాన్ని బట్టి నిలిచి ఉన్నావు కాబట్టి నువ్వెందుకు వచ్చావు? మరి దేవుడు నువ్వు విశ్వసించినావు కాబట్టి నేను తీసుకొచ్చాడు, అంటుకట్టాడు. కాబట్టి ఇక్కడ ఏంది గర్వించే విషయం ఏం లేదు, భయపడే విషయమే. ఏం భయపడాలా? అరే, దేవుడు తన సొంత ప్రజల్ని అవిశ్వాసాన్ని ప్రదర్శించినందుకు పక్కన పెడితే నేను ఎక్కడో అడవి ఒలివల చెట్టు నుండి తీసుకొచ్చబడి అంటుకట్టబడినోడిని, మరి నేను కూడా తప్పు చేస్తే, నేను కూడా అవిశ్వాసాన్ని ప్రదర్శిస్తే నన్ను మరి నిశ్చయంగా పక్కన పెడతాడు కదా అనే భయం ఉండాలా. చూడండి, ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్టరీ ఉందండి. యజమాని చాలా మంచివాడు, నీతివంతుడు, నిజాయితీపరుడు. తప్పు చేస్తే తన పిల్లలు కూడా వదలడు. తన పిల్లలు ఉన్నారు, తర్వాత పిల్లలకే ఆ బాధ్యతలు అప్పగించారు. అయితే మంచి మేనేజర్ పోస్టులు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టులు, మంచి మంచి పోస్టులు అన్న పిల్లలు ఉన్నారు నమ్మకంగా ఉన్నంత కాలం. కానీ అందులో కొంతమంది పిల్లలు ఏం చేశారంటే యజమానికి వ్యతిరేకంగా, అంటే తన తండ్రికి వ్యతిరేకంగా తప్పులు చేయడం ప్రారంభించారు. ప్రారంభించగానే ఏం చేశారంటే దేవుడు, ఆ యజమాని తన కొడుకులను ఆ పదవి నుంచి తీసేసి తర్వాత మంచి నమ్మకంగా చేస్తున్నటువంటి బయటి వాళ్ళను ఏం చేసినట్టే ఆ పదవికి ప్రమోట్ చేశాడు. ప్రమోట్ చేయగానే ఈ పదవిలోకి వచ్చిన కొంతమంది ఏం చేస్తున్నారంటే బయటికి వెళ్ళి గర్విస్తున్నారంట. లంచ్ చేస్తున్న టైంలో ఏమని చెప్తున్నారు, చూసినావా యజమానికి నేను ఎంత అంటే ఎంత ఇష్టము, తన సొంత కొడుకులను పక్కన పెట్టేసి ఇగో నన్ను ఆ పదవికి పెట్టుకున్నాడు, సొంత కొడుకులను పక్కన పెట్టి నన్ను పెట్టుకున్నాడు తెలుసా, నేను అంత అంటే ఎంత ఇష్టమైతే కొడుకులను పక్కన పెడతాడు అని చెప్పేసి ఆయన గర్విస్తున్నాడంట. గర్విస్తుంటే నాలాంటి పనోడు అంటుండే, అరే బాబు, తప్పు చేస్తే సొంత కొడుకులనే పక్కన పెట్టిండు, జాగ్రత్త, నువ్వెక్కడైనా తప్పులు దొరికినావు అనుకో నిన్ను కూడా పక్కన పెట్టడా? సొంత కొడుకులనే కనికరించకుండా పక్కన పెట్టినోడు నువ్వు తప్పు చేస్తే నిన్నెందుకు అంగీకరిస్తాడు? జాగ్రత్త, మంచి పదవి ఇచ్చాడు కాబట్టి జాగ్రత్తగా పనిచేయని నాలాంటి హెచ్చరిస్తున్నాడు. పౌలు అదే చేస్తున్నాడు ఇక్కడ. ఏమన్నాడు 21వ వచనం, దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టిన ఎడల నిన్ను విడిచిపెట్టాడు. అంటే సారవంతమైన ఒలివల చెట్లను విడిచిపెట్టినప్పుడు నిన్ను కూడా విడిచిపెట్టాడు. కాబట్టి ఏం చేయాలి నువ్వు? నీ మీద దేవుని అనుగ్రహమును కాఠిన్యమును, అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నువ్వు అనుగ్రహ ప్రాప్తుడై నిలిచిన ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహం చూడుము, అట్లు నిల్వని ఎడల నీవును నరికివేయబడదు. ఓ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అన్యజనులారా, మీరు చూడాల్సింది దేవుడు తన సొంత ప్రజల మీద చూపించిన కాఠిన్యాన్ని కాదు, నువ్వు చూడాల్సింది నీ మీద అనుగ్రహం. పక్కోల మీద కోపగించుకుంటే నీకెందుకు? పక్కోలను దేవుడు పక్కన పెట్టినందుకు నువ్వెందుకు సంతోషిస్తున్నావు? చూడాల్సింది నీ మీద ఉన్నటువంటి అనుగ్రహం. దేవుడు నీకు కృప చూపించాడు, నీకు అనుగ్రహం అనుగ్రహించాడు కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల మీద ఉన్నటువంటి కాఠిన్యాన్ని నువ్వు ఎందుకు చూస్తున్నావు? నీకు ఇక్కడ ఒక అనుగ్రహం దొరికింది, నువ్వు విశ్వసించావు కాబట్టి నీకు అనుగ్రహం లభించింది. కాబట్టి
నువ్వేం చేయడం అనుగ్రహాన్ని చూడు. ఒకవేళ నువ్వు ఇక్కడ అంటుకట్టబడినా నువ్వు నిలవపోతే నిన్ను కూడా నరికివేస్తాడు దేవుడు. ఎందుకంటే ఫలించని ప్రతి చెట్టు కొమ్మ ఖచ్చితంగా నరకబడి అగ్నిలో వేయబడాల్సిందే. అవునండి? ఇంకేమండి 23 అవును. వారును తమ అవిశ్వాసంలో నిలవకపోయిన అంటు కట్టబడుదురు. ఇప్పుడు అవిశ్వాసం చూపించారు, రేపు మళ్ళీ విశ్వసించవచ్చు కదా. అవునా? ఈ రోజు బహుశా అవిశ్వాసం చూపించవచ్చు, రేపు మళ్ళీ విశ్వసిస్తే అంటే వాళ్ళు అందులోనే నిలుస్తారని గ్యారెంటీ లేదు. వాళ్ళు నిలవకపోయినా అంటు కట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. ఏంటిదంట? దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. కాబట్టి నువ్వు దేవుని ప్రణాళికను గురించి నువ్వేం పెద్దగా అధ్యయాల్సిన అవసరం లేదు. ఆయన ప్రణాళిక ఆయనకు తెలుసు ఎవరిని ఎలా తీసుకోవాలనేది. అవునా? మనం తల దూరుస్తాం ఇక్కడ అన్నిట్లో. చూడండి 24. ఎట్లనగా నువ్వు స్వాభావికమైన అడవి ఒలివల చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధంగా మంచి ఒలివల చెట్టును అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయంగా తన సొంత ఒలివల చెట్టును అంటుకట్టబడరా? అరే, ప్రకృతి విరుద్ధంగానే స్వభావ విరుద్ధంగానే మీరు రక్షించబడ్డారు. ఎందుకంటే తన సొంత ప్రజలను పక్కన పెట్టినాడు, మిమ్మల్ని స్వభావ విరుద్ధంగా తీసుకొచ్చి ఇక్కడ అంటుకట్టుకున్నప్పుడు మరి తన సొంత కొమ్మలను మళ్ళీ తీసుకొచ్చి అంటుకట్టడా? ఎంత సులువ, ఎంత ఈజీ మాట అండి ఇది, ఎంత లాజికల్ విషయం. తన సొంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలును కూడా ఇక్కడ తీసుకొచ్చి అంటుకట్టుకుంటాడు. కాబట్టి సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులను అనుకొనకుండానట్లు ఈ మర్మం మీరు తెలుసుకొని కోరుచున్నాను. మీకు బాగా తెలుసు అనుకుంటున్నారు కదా, మీరేదో బాగా అన్ని తెలుసు అతిశయిస్తున్నారు అనుకుంటున్నారు కదా. మీకు మీరే బుద్ధిమంతులు అనుకోకున్నట్లు ఒక విషయం చెప్తున్నాను, ఒక మర్మం, ఒక మిస్టరీ చెప్తున్నాను, ఒక సీక్రెట్ రివీల్ చేస్తున్నాను, అది బాగా గ్రహించండి అన్నాడు. అదేంటిదంటే ఆ మర్మం ఏదంటే, ఆ రహస్యం ఏంటిదంటే, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. దేవుడు ఏం చేసిండంట? అన్యజనులను రక్షించుకొండ కొరకు, వారి ప్రవేశం సంపూర్ణం అవడం కొరకు ఇశ్రాయేలు ప్రజలకు కొంత మట్టుకు కఠిన మనసు కలగజేశాడు. మళ్ళీ ఇక్కడ ఇంకో ప్రశ్న ఉంది. దేవుడు కొంత మట్టుకు కఠిన మనసు కలగజేశాడంటే ఇంటెన్షన్ కలగజేశాడని అర్థమా? ఉద్దేశపూర్వకంగా ఒక మారు మనసు పొందుతున్న వ్యక్తిని లేదు నువ్వు మారడానికి వీల్లేదు అని దేవుడు ఇంటెన్షనల్ గా కఠిన మనసు కలగజేస్తున్నాడు అని ఎవరన్నా చెప్పగలుగుతారా? అలా అర్థం చేసుకోవచ్చా అండి? వారి విశ్వాసమును బట్టి. ఇప్పుడు మీరు నిర్గమకాండలకు వెళ్ళినప్పుడు ఫరోకు దేవుడు కఠిన మనసు అనుగ్రహింపజేశాడు. నిజంగా దేవుడు ఫరో మనసును కఠినపరిచాడు అంటారా ఇంతకీ అక్కడ? హలో, వీరి మార్పు కొరకన్నా. అదే నేను ఎందుకని అడగట్లేదు, నా ప్రశ్న అది కాదు. ఎందుకు అని అడగలే. దేవుడు ఫరోకి కఠిన మనసు అనుగ్రహించాడు అంటారా లేదంటారా? ఇంతకీ అనుగ్రహించాడు. అంటే ఫరో వాస్తవానికి ఇశ్రాయేల్ ప్రజలు వదిలేయాలనుకున్నాడు, కానీ దేవుడు ఇంటెన్షనల్ గా ఆయన హృదయాన్ని కఠినపరిచాడు. ఏమంటారు? నిజమే అన్న. వెట్టి చాకిరి చేయించాలనుకోవడాన్ని బట్టి ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. వారి హృదయాలు ఇంకా కొంచెం చేంజ్ అవడం కోసం కావలసుకొని చేసిందని అనుకుంటున్నాం అన్న. ఇదే మనం అందుకే పెద్ద ప్రాబ్లం ఏంటంటే దేవుని మనం అర్థం చేసుకున్న విధానం అది అన్నమాట. ఎందుకనంటే దేవుడు మంచోని ఇప్పుడు దేవుడు మంచోని ఎందుకు కఠినపరచండి? ఒకవేళ ఫరో నిజంగా మంచోడై మనసు సున్నితమైనదై ప్రజల పక్ష ఇశ్రాయేల్ ప్రజలను వదిలేయాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు కఠినపరిచాడు అంటారా? ఇది విషయం అంటే మీకు అర్థం కావాలి. ఇప్పుడు ఏంటి అని అంటే అనుకుంటున్నాం దేవుడు ఏమైనా చేస్తాడంటే ఏది పడుతుంది ఎందుకు చేస్తాడండి? తన స్వభావానికి విరుద్ధంగా ఎందుకు చేస్తాడు? తన గుణానికి వ్యతిరేకంగా ఎందుకు చేస్తాడండి? ఒకడు మారుతాను కూడా నువ్వు మారద్దు, నేను కఠినపరుస్తానని ఇలా ఆ మాటల యొక్క భావాన్ని అర్థం చేసుకోవడంలో మనం చాలాసార్లు పొరపాట్లు చేస్తున్నాం. ఎందుకు అని అంటే ఇప్పుడు దీన్ని ఎలా ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటారు? రోమపత్రిక 1వ అధ్యాయం 24వ వచనం, 26వ వచనం, 28. దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను, దేవుడు వారి భ్రష్ట మనసుకు అప్పగించను, దేవుడు వారి చేరాని పనులకు అప్పగించను అని అనుంది. అంటే నిజంగా దేవుడు అలా అప్పగిస్తాడా? ఎవరన్నా అసలు దేవుని అలా అర్థం చేసుకోవచ్చా అండి? అసలు దేవుడు అలా తప్పుడు అంటే దేవుడు ఇంటెన్షనల్ గా నువ్వు పాపం చేయరని చెప్తాడా? అదేంటండి, దాని స్వభావానికి విరుద్ధం కదా. ఇప్పుడు ఫరో హృదయము నిజంగానే కఠినాత్ముడు కాబట్టి దాన్ని వాడుకున్నాడు దేవుడు అక్కడ. ఫరో ఏం మంచి మొత్తం ఏమంటారు విశాల హృదయుడు ఏమన్నా ఫరో? కాదన్నా. కాదు కదా.
పైకి మరో మాత్రం విశాల హృదయాన్ని ఎక్కడ కఠినపరచలేడు. అంటే సున్నితంగా నేను మారుతాను ప్రభావం నన్ను ఎందుకు కఠినపరుస్తాడు? వాని స్వభావం అది. వాని యొక్క దుష్ట స్వభావం ఆల్రెడీ ఉంది. వాని కఠిన హృదయం ఉంది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసినట్టుగా మనం చూస్తాం. అంటే ఈయన ప్రత్యేకించి ఇవ్వలేదు. దాని అర్థం అది కాదు. ఎలా అర్థం చేసుకుంటారంటే దేవుణ్ణి మనమే తప్పుగా అర్థం చేసుకుంటే ఇక అన్ని జనులకు మనం బయట వాళ్ళకి ఏం నేర్పిస్తాం దేవుని హృదయాన్ని? అన్న యెహోవా ఫరో హృదయాన్ని కఠిన పరిచెను అనే మాట ఒకటి రాయబడింది కదా దానికి. నేను మాట రాయబడలేదని చెప్పలేదు. దాని భావం అదేనా అని అడుగుతున్నాను. మీకు అదే చెప్పండి. మీరు లిటరల్ గా తీసుకుంటారండి. అందుకే ప్రాబ్లం. యెహోవా హృదయాన్ని కఠినపరిచాడు అంటే ఎలా కఠినపరిచాడు అనే లాజిక్ అవసరం లేదండి. ఇప్పుడు అదే చెప్తున్నాను నేను. దానికోసమే కదా రోమపత్రిక 1వ అధ్యాయం 24, 26, 28 వచనాలు చెప్పింది. అపవిత్రతకు అప్పగించను, భ్రష్ట మనసుకు అప్పగించను, చేయరాని పనులకు అప్పగించను అనేది ఎలా అర్థం చేసుకుంటాము? ఇప్పుడు దీని భావం ఏంటిది? వాడు పాపం చేయడానికి అలవాటు పడ్డాడు. ఆ పాపం నుంచి బయటికి రావడానికి ఇష్టపడట్లేదు కాబట్టి దేవుడు వదిలేశాడని దాని అర్థమా? లేదు వాడు మంచి దారికి వస్తున్నా కూడా లేదురా నువ్వు మంచి దారి రావడం నాకు ఇష్టం లేదు. నువ్వు అక్కడే ఉండు. అందులోనే పాపంలో మునిగిపో. ఆ చేయరాని పనులు చెయ్యి. అవాంఛమైనది చేయి. స్వభావ విరుద్ధంగా పాపం చేయమని అప్పగిస్తాడా? మీరు ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ లాజిక్ అండి. ఎందుకంటే దేవుని మనసును మీరంటే దేవుని స్వభావానికి విరుద్ధంగా పనిచేస్తారని మీరు ఒప్పుకుంటున్నారన్నమాట. అంటే దేవుడు తన గుణానికి వ్యతిరేకంగా పనిచేస్తాడు. ఇది అంటే ఏమన్నాడు అక్కడ? ఇశ్రాయేల్ కఠిన మనసు కొంత మట్టు కలిగినంటే దాని అర్థం ఏంటిది? ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు కావలసుకొని కఠిన మనసు కలిగించాడా? లేకపోతే వారు నిజంగానే విశ్వసించకపోవడం వలన అలా జరిగిందా? వారి యొక్క అవిశ్వాసం బట్టి ఇంత క్లియర్ గా ఉంది కదా. వారి అవిశ్వాసాన్ని బట్టి. సరే చూద్దాం 26వ వచనము. సరే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లాస్ అయిపోయిన తర్వాత దీని మీద మీకు ఏమైనా లాజికల్ ఎలాంటి బిబ్లికల్ ఆన్సర్లు కావాలంటే మనం క్లాస్ అయిపోయినాక డిస్కషన్ చేద్దాం. 26 వారు ప్రవేశించినప్పుడు అంటే మంచిగా వినండి. విమోచకుడు సియోన్లో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. ఎవరు? అన్యజనులు ప్రవేశం సంపూర్తి కాగానే విమోచకుడు వస్తారంట. సియోన్ నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడు. అంటే ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి ఆ భక్తిహీనత తొలగిస్తాడు. అప్పుడు అంటాడంట 27వ వచనం, నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అంటే ఒక దినం ఖచ్చితంగా రక్షించుకుంటాడంట ఆయన. ఎందుకంటే వారితో ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన దేవుడు ఎప్పుడు కూడా మీరడండి. అందుకే అంటుండే 28వ వచనం, సువార్త విషయం అయితే వారు మిమ్మును బట్టి శత్రువులు గాని, ఏర్పాటు విషయం అయితే పితలను బట్టి ప్రియులై ఉన్నారు. ఒకవేళ ఇశ్రాయేలు ప్రజల విషయంలో మనం ఆలోచన చేస్తే సువార్త పక్షంగా ఆలోచించినట్లయితే వాళ్ళు మనకు శత్రువులు అంట. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు అన్ని జనులకు శత్రువులు అంటే వాళ్ళు సువార్త నమ్మట్లేదు కాబట్టి సువార్త పరంగా ఆలోచన చేస్తే శత్రువులు. కానీ ఏర్పాటు విషయం అయితే ఆలోచన చేస్తే పితలను బట్టి అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను బట్టి ఆలోచన చేస్తే ప్రియులై ఉన్నారు. ఎందుకంటే వారు ఎన్నిక చేయబడిరు. అబ్రహాం సంతానం అనేది ఎన్నిక చేయబడింది. అబ్రహాం సంతానానికి దేవుడు నిబంధన చేశాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలందరినీ ఒక రోజు రక్షించుకుంటాడు. ఏలైనగా దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడు. అంటే ఏ విషయం మాట్లాడుతున్నాడు? మీరు అనుకునే పరిచర్య పిలుపు కాదండి ఇది. అదే ప్రాబ్లం. మన పిలుపు అనగానే ఒక పరిచర్యకే లింక్ చేసుకుంటాం. ఇంకా వేరే ఏ ఆలోచన రాదు. అక్కడ కూడా ఇంతకుముందు మన స్వస్థత గురించి మాట్లాడుకున్నాం. స్వస్థత అంటే ప్రభువా నీ గాయపడిన హస్తం ఈ బిడ్డ మీద ఉండి స్వస్థపరచబడినట్టు పిలుపు అనగానే సేవ అనుకున్నాం. ఇక్కడ ప్రభు సేవ గురించి మాట్లాడట్లేదు. పౌలు సేవ పిలుపు గురించి మాట్లాడట్లేదు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను వాళ్ళు ఇచ్చిన కృపావరముల విషయంలో కానీ వారి పిలుపు విషయంలో నిజంగానే పశ్చాత్తాపడు. అయ్యో అనవసరంగా నేను అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాను, అబ్రహాం సంతానాన్ని ఏర్పాటు చేసుకున్నాను, అబ్రహామును కాకుండా మరొక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటే బాగుండు అనే పశ్చాత్తాపం నిజంగానే దేవుడు ఎప్పటికీ గుణంపాడు. అందుకే వాళ్ళ విషయంలో దేవునికి పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదు. అబ్రహాం సంతానాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు దేవుడు ఏ రోజు కూడా పశ్చాత్తాపడాల్సిన అవసరం లేనే లేదు. ఇక్కడ మాట్లాడుతుంది ఇశ్రాయేలీల రక్షణ పిలుపు గురించి మాట్లాడుతుంది. అందుకే ఇశ్రాయేల్ అందరూ రక్షణ పడతారు. దేవుడు సీయోనుడు వచ్చి యాకోబును భక్తిహీనత తొలగించినప్పుడు వారితో చేసుకున్న నిబంధన ప్రకారము దేవుడు వారి మనసులన్నీ కూడా దేవుని వైపు తిప్పుకుంటాడు.
వారి పాపములన్నీ పరిహరిస్తాడు, వాళ్ళందరినీ రక్షణలోకి నడిపించుకుంటాడు. ఆయన వాగ్దానం నిలబెట్టుకుంటాడు, ఆయన నిబంధన నిలబెట్టుకుంటాడు. ఆయన అందుకు తగిన సామర్థ్యం కలిగిన వాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకి అనుగ్రహించిన కృపావరముల విషయంలోను, పిలుపు విషయంలోను దేవుడు పశ్చాత్తాపడడు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలా. ఎందుకు చూడండి, ఇంకా మీరు కిందికి వెళ్తే ఇది రక్షణ కాంటెక్స్ట్ కాదు, మీకు అర్థమవుతుంది. 30 వర్షం, మీరు గతకాలం అందే దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడతారు. అంటే అన్యులు అంటే ఒకప్పుడు అవిధేయులు, ఎందుకంటే అన్యులు దేవునికి లోబడలేదు. ఇప్పుడు ఎందుకు లోబడ్డారు? ఎవరి అవిధేయతను బట్టి? ఇశ్రాయేలు ప్రజల అవిధేయతను బట్టి దేవుడు ఏం చేసిండంట? అన్యజనులను కరుణించాడంట. అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు మీరు సువార్తల విషయంలో చూసినప్పుడు యేసు ప్రభు ఉదాహరణలు ఎలా ఉన్నాయండి? ఫస్ట్ లోపల ఉన్న వాళ్ళందరికీ ప్రకటించమన్నాడు కదా. పెళ్లి విందుకు విలువన్న ఎగ్జాంపుల్ చూడండి. అందరికి విలువ అంటే ఎవరు రారు, అందరు కారణాలు చెప్తుంటే ఏమన్నాడు? బయటికి వెళ్ళండి, వీధులకి వెళ్ళండి, ఎవరికి పడితే అలా పిలుచుకురమ్మన్నాడు. అవునా? అంటే ఇప్పుడు ఏం చేసిరు? సొంత ప్రజలు వినలేదు, వాళ్ళు అవిధేయులైరు కాబట్టి కృప ఎక్కడికి వచ్చింది? అవిశ్వాసులైన అన్యజనుల దగ్గరికి వచ్చింది. అన్యజనులు ఆ కృపను పొందుకున్నారు. వారి ద్వారా ఏమైంది? ఆ కృప ద్వారా విశ్వసించడం ద్వారా కరుణింపబడ్డారు. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తం ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అంటే ఇప్పుడు అన్యజనులైన మీకు దేవుడు తన కృపను ఇశ్రాయేలు ప్రజల నుంచి మీ వైపు మళ్లించాడు. ఎందుకంటే వారు అవిధేయ స్థితిలో ఉన్నాడు కాబట్టి మీ వైపు కృప మళ్లించబడింది. మళ్ళా మీకు అనుగ్రహించిన కృపను వారికి ఎందుకు అనుగ్రహించాడు? ఖచ్చితంగా ఆయన స్వభావం ఆయన గుణాన్ని బట్టి వారిని కూడా ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఆ కృపను అనుగ్రహింపజేస్తాడు. 32వ వచనం, అందుకే అందరి ఎడల తన కరుణ చూపవాలని దేవుడు అందరినీ అవిధేయ స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు అన్నాడు. మళ్ళీ ఇంటర్నేషనల్ చేశాడా? వారి అవిధేయత కారణాలను బట్టి మాట్లాడుతున్నాడు ఇక్కడ. మళ్ళీ చూడండి, ఈ లేఖనాలు ఇలాంటి 100 ఉంటాయి మీకు బైబిల్లో. దేవుడు ఇంటెన్షనల్ వేయలేదు ఇక్కడ. అవిశ్వాసం మూసివేసి బంధించి ఉన్నాడంటే వాడు మంచిగా మారాలనుకున్నాడు కూడా కఠినపరిచి మారకుండా చేసినని అర్థం కాదు. అందులో కొంతమందికి నిజమే ఇశ్రాయేలు ప్రజలందరూ యేసుప్రభువున్న కాలంలో అవిధేయత చూపించలేదు. కొంతమంది యేసుప్రభువుని నమ్మారు. అందులో 12 మంది శిష్యులు యూదులే కదా. మొదటి 120 మంది యూదులే కదా యేసుప్రభువుని ఫాలో అయింది. సో అవిధేయ స్థితిలో మూసివేసి బంధించున్నాడు. ఆహా చూడండి, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపని ఎంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభు మనస్సు ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలిగిన వాడెవడు? ఆయన మూలములను ఆయన ద్వారాను ఆయన నిమిత్తము సమస్తమును కలిగి ఉన్నవి, యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. చూడండి, ఒక చాప్టర్ అండి, ఒక చాప్టర్, ఒక లేఖనం అర్థం కావాలి అంటే ఒక అధ్యాయం అంతా ఏం మాట్లాడుతుందో తెలుసుకోవాలి. జస్ట్ పిలుపు అనే ఒక్క పదాన్ని బట్టి ఇంత అండర్స్టాండింగ్ వచ్చినామంటే పిలుపు అంతే అండి, పశ్చాత్తాపడు అని అంటే ఎందుకు? సేవా పిలుపు అనే అర్థం చేసుకున్నాం. నిజమా కదా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఇదంతా విన్న తర్వాత ఏలైనగా దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపడు. ఇప్పుడు చెప్పండి, పిలుపు నిజానికి దేనికి సంబంధించింది? హలో, ఇశ్రాయేలు గురించి. దేని గురించి? ఏ పిలుపు ఇది? రక్షణ పిలుపు. రక్షణ. ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఉందా? ఏమన్నా ఎక్కడన్నా మిమ్మల్ని తప్పుదో పట్టించి ఒక్క మాట అని చెప్పానా? లేదన్నా, క్లారిటీగా చెప్పారన్నా. ఇశ్రాయేలీయుల రక్షణ పిలుపు అండి. దీన్ని మనం ఎక్కడ వాడినాం చెప్పండి? మన వాళ్ళు ఎక్కడ వాడుకుంటున్నారు చెప్పండి, నిజంగా చెప్పండి. ఎక్కడ వాడుకున్నామండి? సేవా పిలుపుకు, పరిచర్య పిలుపు వాడుకొని ఇష్టం ఉన్నట్టు జనాలకు రుద్దుతనే మనకు రుద్దడం బాగా అలవాటు అయిపోయిందండి ఫస్ట్ నుంచి వెళ్ళి. అవునా? మనది నిజంగా చెప్పాలంటే రుద్దే పరిచర్య అనుకోవాలి. మన పరిచర్య నిజంగా దైవిక పరిచర్య కాదు, రుద్దే పరిచర్య బహుశా. అక్కడి ఇక్కడ అక్కడ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా రుద్దుకుంటూ వచ్చినాం. మనకు ముందున్న వాళ్ళు రుద్దారు, మనం కూడా రుద్దుకుంటూ వచ్చినాం, మనం కూడా రుద్దుతూనే ఉన్నాం. అవునా? అందుకే దిద్దుకోలేదు ఎక్కడ కూడా, తప్పులు దిద్దుకోవట్లేదు. ఎందుకనంటే రుద్దుడు పరిచయం అలవాటు చేసుకున్నాం కాబట్టి దిద్దుబాటు జరగట్లా. ఈ నమ్మకం ఒకవేళ 20 సంవత్సరాల క్రితం మీరు ఆరంభంలో ఏర్పడితే 20 సంవత్సరాల తర్వాత ఇదే నమ్మకంలో ఉన్నామంటే మనం లేఖనాలను చదవలేదు, ధ్యానించలేదు, దిద్దుబాటు చేసుకోలేదని కదా అర్థం. అవునా అండి? తరతరాలుగా అదే జరుగుతుంది, దిద్దుబాటు జరగట్లా. అవునా? లేఖనాలను అర్థం చేసుకోవడంలో దిద్దుబాటు జరుగుతుందంటారా? లేదండి. ఎందుకంటే మనం రుద్దుకోవడానికి అలవాటు పడ్డాం కాబట్టి ఇక దిద్దుబాటు యొక్క ఔషధం గుర్తించలే ఇప్పటి వరకు. నిజమా కాదండి?
అప్పుడప్పుడు నాలాంటి పిచ్చోళ్ళని కూడా దేవుడు పంపిస్తా ఉంటాడు. నిజమే కదా? ఇక మొత్తం పెద్దయ్య గారు మాట్లాడినంటే అది ఇది ఏమాత్రం తప్పలేదు అంటే ఫాలో అయిపోవాలి. ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రతి వచనాల్లో సగం చెప్పారు కదా, మీరు మొత్తం ఇంతవరకు కరెక్ట్ అయింది. ఇక మీరు తప్పు బాగు చేసినా నమ్ముతాం. అమ్మో! అలా 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 ఉంటే నేను జీవరత్నం గారు నేను మళ్ళీ క్షమించాలి నన్ను. పొరపాటున కూడా పని చేయకూడదు. ఎందుకంటే ఈ రోజు వరకు నేను బాగానే ఉండొచ్చు. 10 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు కేసు మీద పడినప్పుడు చాదస్తానికి గురై తప్పుడు బోధిస్తే ఇప్పుడు కూడా నమ్ముతారా? నో 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 నో. పరిశీలిస్తూనే ఉండాలా. లేఖనాలను పరిశీలిస్తున్నాడు చచ్చిపోయేంత వరకు. అయ్యగారు మీరు అట్లా చేయరు కానీ మానవ మైండ్ అట్లా ఫిక్స్డ్ అయిపోయింది. దాన్ని మేము సో ఇప్పుడు కదా. థ్యాంక్ యూ అండి జీవరత్నం గారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇప్పుడు ఓకేనా లేఖనం? మీరేమన్నా ఇప్పుడు చెప్పండి. ఇక దేవుడు పశ్చాత్తాపడతాడా? నెవర్ అండి. ఎందుకంటే అబ్రహాం సంతానాన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను, దేవుడు పశ్చాత్తాపడే పరిస్థితి రాదు. నాకు ఇచ్చిన ఏ వాగ్దానమైనా కోల్పోడు. ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు. ప్రతి నిబంధన ఆయనకి వాళ్ళతో చేసిన నిబంధనను ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాడు. ఆమేన్. నిజమే అంటారా? మీరు ఎన్నన్నా చెప్పండి, మళ్ళీ ఈ లేఖనాన్ని మేము పిలుపు దగ్గరే వాడుకుంటామని ఎవరన్నా అంటారా? నో ఇప్పుడు తెలిసింది కదా. లేదు, అర్థమైంది. మీరు ఎన్నన్నా చెప్పండి, మాకు పాతది అలవాటు అయింది, మాకు పాత చింతకాయ పచ్చడి అంటేనే ఇష్టము, మాకు అది ఆ టేస్ట్ బాగా నచ్చేసింది, ఏమన్నా చేసుకోండి, మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి మేము సేవా పిలుపు దగ్గరనే వాడుకుంటాం ఇంకా అనుకునే వాళ్ళు ఉంటే చెప్పండి. ఇప్పుడే జవాబు చెప్పిన వాళ్ళు కాదు, కొత్త వాళ్ళు, మిగతా వాళ్ళని స్పందించిన వాళ్ళని అడుగుతున్నాను. హలో, ఏందండి మీరు ఇలా మాట్లాడకుండా ఉంటేలాగా? జాకబ్ అప్పుడు స్టార్టింగ్ లో ప్రార్థించమని పిలిచి అలసిపోయాడు. మీరు విశ్రాంతుల మనసులకు కానీ దేని కానీ విశ్రాంతి కలిగించరా? విసిగిస్తూనే ఉంటారండి. అసలు అట్లేం లేదన్నా, వింటున్నాం. అది వింటున్నారు కదా, జవాబు అందుకే అడుగుతున్నామండి, మీరు వింటున్నారు. ఓకే, సరే. ఉదయం అందరు అలసిపోయినట్టున్నారు. బ్రేక్ఫాస్ట్ మరి టీ వల్లేదో నాకు తెలియదు. రెండో లేఖనాన్ని గమనించుదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 17వ వచనంలోను 20వ వచనంలోను 24వ వచనంలోను మూడు విషయాలు ఉన్నాయి. ఇక్కడ 3 సార్లు వాడాడు పౌలు. ఒకటే మాటను 3 సార్లు వాడాడు. ప్రతి వాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే ఉండవలెను. ఏంటిదంట? ప్రతి వాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే ఉండవలెను. దీని అర్థం ఏంటి చెప్పండి? హలో, ఇది ఒక్కటి చెప్పి ముగించుకుందాం, ఎందుకంటే ఇక 3వ లేఖనం చదువుకోవడానికి కూడా మనకు టైం దొరకదు. త్వరగా. సేవకుడు అయితే సేవ పిలుపులో ఉంటే అందులోనే ఉండాలి. పరిచర్య చేసేవాడు పరిచారకుడుగానే ఉండాలి. అలాగనే విశ్వాసిగా ఉన్నవాడు విశ్వాసిగానే ఉండాలి. ప్రభాకర్ గారు, గుడ్. ఇంకా ఎవరైనా? ప్రభాకర్ గారు చెప్పిందని ఎంతమంది ఏకీభవిస్తున్నారు? విశ్వాసగా ఉంటే నువ్వు విశ్వాసంగా ఉండాలా. పరిచర్యకు పిలువబడితే పరిచర్యలోనే ఉండాలి. సేవకునిగా పిలువబడితే సేవకునిలో ఉండాలి. ప్రతి వాడు ఏ స్థితిలో పిలువబడితే ఆ స్థితిలోనే ఉండాలి. హలో, ఇక్కడ సందర్భం అంటే భర్త భార్య విషయాలు ఉన్నాయి కదన్నా. సరే, ఉన్నాయి. నేను ఏమంటున్నాను ఇప్పుడు, దీని అర్థం ఏంటి అని అడుగుతున్నాను అంతే. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను. అడిగింది ప్రభాకర్ గారితో మీరు ఎంతమంది ఏకీభవిస్తున్నారు అని అడుగుతున్నాను. కొంచెం శ్రద్ధ పెట్టాలండి. నేను ఎందుకు పదే అంటే మీరు ఏదో చెప్తారు, మీరు చెప్పకూడదని కాదు, కానీ భావం ఏంటి అంటే మీరు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, మీరు అడిగిన దానికే జవాబు చెప్తారా, వేరే దగ్గర ఆలోచన చేస్తారా లేదా అనేది నేను టెస్ట్ చేసుకుంటూనే ఉంటాను ఎప్పటికీ. ఎందుకంటే మీరు లేఖనాల మీద దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతోనే నేను కొంచెం అలా కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. నేను క్లియర్గా అడిగిన ప్రభాకర్ గారు చెప్పిన దాంతో మీరు ఎంతమంది ఏకీభవిస్తున్నారు అంటే ఏకీభవిస్తున్నాం లేదు, రెండే జవాబులు ఉంటాయి అందులో.
జయపాల్ ఒక్కడు ఏకీభవిస్తున్నాడంట ప్రభాకర్ గారు చెప్పిన దాంతో, మిగతా వాళ్ళు ఏకీభవించట్లేదండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మేము ఏకీభవించట్లేదన్న. ఏకీభవించట్లేదన్న. అవునా? ఏకీభవించట్లేదు అది. అవునా? ఏకీభిస్తున్నాం. ఓకే, దేవునిపై ఏకీభవిస్తున్నాడంట. ఇంకా ఎవరైనా? ఏకీభవించట్లేదన్న. ఓకే, ఏకీభవించట్లేదన్న. శాంతి అన్మ్యూట్ చేసుకున్నావు, చెప్పలే జవాబు. అన్నా ఉమ్. చదువుతున్నాను అన్న, మొత్తం కాంటెస్ట్ చదువుతున్నాను అన్న. చదువుకో. నాకు కొంతమంది మెసేజ్ కూడా పెడుతున్నారన్న, అందులో చూడండి ఒకసారి. చూస్తున్నా ఏలియర్ గా పెట్టారు, చూశాను. పాపం అప్పుడప్పుడు నాకు ఏలియా గాని చూస్తే హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే కనీసం ఆయన కొద్దిగా నన్ను ఆలోచించగలుగుతున్నాడు. ఆయన చదువుకున్న చదువుకి అంటే ఆయన చేస్తున్న అంటే పరిచయ అనుభవం బట్టో ఏదో కొన్ని విషయాలను కొంత అవగాహన ఉన్నట్టుగా అనిపిస్తా ఉంటుంది కొద్ది వరకు. ఇక మిగతా వాళ్ళు యవనస్తులు ఉన్నారు, మరి బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎందుకో ఇలా ఉన్నారు. సరే అండి, మనం లేఖనాలు చూద్దాం. మీరు మ్యూట్ చేసుకోండి దయచేసి. వెంటనే మ్యూట్ చేసుకోవడం అలవాటు చేసుకోండి మీరు. ఎందుకంటే మీ బోల శబ్దాలు, గిన్నెల శబ్దాలు మాకు ఎందుకండి వినడం? దానివల్ల మేము ఏమైనా క్షేమాభిజంతం అనుకుంటున్నారా? మీ ఇంట్లో సౌండ్ల వల్ల మాకేం క్షేమాభివృద్ధి చెప్పండి. మీరు కూడా అలా శబ్దం చేయాలని. మాకు రాదండి, మేము చాలా ప్రశాంతమైన వాతావరణం కూర్చొని చెప్తాను. శబ్దాలు చేయనియండి నేను ఇంట్లో. ఓకే, శబ్దాలు జరిగే టైంలో జరుగుతాయి, అది మీకు వినిపిస్తే ఏం ప్రయోజనం అండి? ఓకే, కొరింథీయులకు రాస్తున్నటువంటి పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం ప్రారంభించుకుందాం. 12వ వచనం నుంచి దయచేసి శ్రద్ధగా గమనించండి. ఈ 3 సార్లు చెప్పబడిన దానికి ఒకటే సందర్భం ఉందా, ఇంకేమైనా సందర్భాలు ఉన్నాయా లేదా అనేది మనం లేఖనాల నుంచి చూసుకుందాం. ఓకే, 10వ వచనం నుంచి ప్రారంభించుకుందాం. కొద్దిగా గమనించండి. మరి పెళ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. మంచిగా వినండి, ఏంటిది అంటున్నాడు? పెళ్ళైతేనంట, పెళ్ళైన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. నువ్వు ఏ కారణం చూపిస్తావని సెకండరీ, కానీ ఫస్ట్ అయితే ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏమన్నాడు? 11, ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకోనకుండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను, మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ఇక్కడ వివాహానికి సంబంధించినటువంటి అనేకమైన విషయాలు ఇక్కడ చర్చనీయాంశమైనవి. 1 కొరింథీ 7వ అధ్యాయంలో మొదటి నుంచి వెళ్ళి దాదాపు 17వ వచనం వరకు కూడా వివాహానికి సంబంధించిన విషయాలే మాట్లాడుతున్నాడు. మొదటి వచనం నుంచి అది స్టార్ట్ అయింది. ఆయనను మీలో జారత్వములు జరుగుచున్నందున ప్రతి పురుషునికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను, వివాహ విషయమేమో మాట్లాడుతున్నాడు. చూడండి, 12వ వచనంలో ప్రభు అంటున్నాడు, పౌలు అంటున్నాడు, ప్రభు కాదు నేనే తక్కిన వారితో చెప్పున్నదేమనగా, ఏ సహోదరునికైనను అవిశ్వాసులైన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేయ ఇష్టపడిన అతడు ఆమెను పరిత్యజింపకూడదు. ఏంటిదంట? అదేంటండి, ఒక సహోదరునికి అవిశ్వాసులైన భార్య ఎలా ఉంటుంది చెప్పండి? అదేంటి, ఎలా ఉంది అవిశ్వాసులైన భార్య ఒక సహోదరునికి? అంటే బైబిలు అవిశ్వాసులను పెళ్లి చేసుకోమని ప్రోత్సహిస్తుందా? 12వ వచనం ప్రకారం పౌలు ప్రోత్సహిస్తున్నాడు అంటారా? లేదన్నా. 13వ వచనం కూడా, మరి ఏ స్త్రీకైనా అవిశ్వాసైన భర్త ఉన్నాడు అంటే భర్త ఉండి ఆమెతో కాపురం చేయ ఇష్టపడేలా ఆమె అతన్ని పరిత్యజింపకూడదు అంటున్నాడు. మరి 12, 13 వచనాల ప్రకారము అవిశ్వాసులను పెళ్లి చేసుకోవచ్చు అనేటువంటి సందేశాన్ని పౌలు ఈ 2 వచనాల ద్వారా వ్యక్తపరుస్తున్నాడు అనుకోవచ్చా? లేదంటున్నారా? మరి అలాంటప్పుడు లేనప్పుడు ఒక స్త్రీకి అవిశ్వాసైన భర్త, ఒక పురుషునికి అవిశ్వాసమైన భార్య ఎలా వచ్చింది? సూచించడానికంటే ముందే పెళ్లి అయి ఉండొచ్చు. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ ఏమైంది అంటే కొరంథీలో చాలా మంది పెళ్ళైన తర్వాత రక్షించబడ్డారండి. కొరంథీ సంఘంలో పెళ్లి అయిన తర్వాత, వివాహం అయిన తర్వాత ఒక కుటుంబంలో భార్య,
ఒక కుటుంబంలో భర్త రక్షించబడ్డారు. అయితే ఇలా రక్షించబడిన తర్వాత ఏమైంది అంటే కొంతమంది తప్పుడు బోధ చేయడం ప్రారంభించారు. ఏమని? ఈ విశ్వాసి అంటే కుటుంబంలో పెళ్ళైన తర్వాత రక్షించబడిన భర్త దగ్గరికెళ్ళి ఏమని చెప్తున్నారంటే కొంతమంది, "నువ్వు అలా అవిశ్వాసితో కాపురం చేయకూడదు. అవిశ్వాసికి నీ భార్య అవిశ్వాసి కాబట్టి విడాకులు ఇచ్చేయమని" చెప్తున్నారు. అలాగే నీ భార్య దగ్గరికెళ్ళి ఏమంటున్నారంటే, "నువ్వు ఒక్కదానివే ప్రభువుని నమ్ముకున్నావు. నీ భర్త నమ్ముకోలేదు కాబట్టి, నీ భర్త అవిశ్వాసి కాబట్టి అతన్ని నువ్వు విడిచిపెట్టాలి" అనేటువంటి ఒక తప్పుడు బోధ జరుగుతుందిక్కడ. ఈ రోజు కూడా ఇప్పటికి ఈ లేఖనాలు రాయబడి పౌలు సమాధానం చెప్పిన తర్వాత కూడా ఈ 2000 సంవత్సరాల తర్వాత కూడాము చాలా మంది ఇలాంటి తప్పుడు బోధలు చేస్తూనే ఉన్నారు. నేను హైదరాబాద్‌కి వచ్చిన కొత్తలో నాకు 2 వచ్చినాయి ఇలాంటి కేసెస్. ఏంటి తెలుసా? ఒక అబ్బాయిని నమ్ముకుంటే ఆ సంఘ పాస్టర్ ఎంత ఫోర్స్ చేసిండంటే, "బ్రదర్ మీరు మీ అవిశ్వాసంతో కాపురం చేస్తున్నారు. అలా చేయకూడదు. అమ్మాయికి వెంటనే విడాకులు ఇప్పించండి. నేను వేరే అమ్మాయిని చూస్తున్నా" అని చెప్పేసి ఫోర్స్ చేస్తే అలాంటిది మా దగ్గరికొస్తే మేము కౌన్సెలింగ్ చేశాం. మీ సర్కిల్‌లో ఉన్నారండి ఇలాగా? ఉన్నారా? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా? లేరండి. లేరా? ఉన్నారు. ఇలా కొంతమంది కాపురాలను కూల్చే వాళ్ళున్నారు. ఇక్కడ కూడా అబద్ధ బోధ చేస్తూ మీరు అలా విడిచిపెట్టమని చెప్తుంటే పౌలు చెప్తున్నాడు, పొరపాటున కూడా మీకొక పెళ్లయింది. నువ్వు పెళ్లయిన తర్వాత యేసుప్రభువుని నమ్ముకున్నావు. నీ భర్త అవిశ్వాసి కాబట్టి, అవిశ్వాసి అయినప్పటికీ నీ భర్త ఏమంటున్నాడు? భార్యతో అంటున్నాడంటే, "నువ్వు ప్రభువుని నమ్ముకున్నా పర్వాలేదు. నేను నీతోనే కాపురం చేస్తా" అన్నప్పుడు ఏ భార్యకు గాని, ఏ భర్తకు గాని తమ భాగస్వాములను విడిచిపెట్టే అధికారం బైబిల్ కల్పించట్లేదు. ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఒకవేళ అలాగా ప్రభువుని నమ్ముకున్నోళ్ళందరూ అవిశ్వాసాలనే కారణం చేత వారి భార్యలను, భర్తలను విడిచిపెడతా ఉంటే సమాజంలో ఎలాంటి చెడ్డ సాక్ష్యం ఉంటదండి? అబ్బో! క్రైస్తవులందరూ చాలా దారుణమండి. యేసుప్రభువుని నమ్ముకోగానే భార్యలు, భర్తలు విడాకులు ఇస్తున్నారు అనంటే సువార్తకు అది ఆటంకం అవుతుందా? దేవుని నామానికి మహిమకరంగా ఉంటుందా? అవమానకరంగా ఉంటుందా అండి? అవమానకరంగా ఉంటది. అది ఎంత ప్రమాదకరమైన విషయం అండి. ఈరోజు వీళ్ళే ఇలా కఠినాత్ములైపోయి, నా భార్య అంటే అంతకుముందే వాళ్ళకి పడదు, అవిశ్వాసం ఇంకా అందంగా లేదు, ఏదో కారణాన్ని బట్టి ఇంక అబ్బా! నేను విశ్వాసం అనే కారణాన్ని అందిపుచ్చుకొని విడాకులు ఇవ్వాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్న ప్రబుద్ధులు కూడా మనకు తెలుసు. ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా. ఆ! నా భార్య మంచిది కాదండి. నా భార్య అవిశ్వాసి అండి. నన్ను శోధిస్తుందండి. నన్ను ప్రార్థన చేసుకోనివ్వదండి. నన్ను బైబిల్ చదువుకోనివ్వదండి అని భర్త చెప్తా ఉంటాడు. భార్య కూడా అలాంటి భార్యలు సంఘంలోకొచ్చి, నా భర్త త్రాగుబోతండి, తిరుగుబోతండి, నన్ను ప్రార్థన చేసుకోనివ్వడండి, బైబిల్ చదవనివ్వడండి అని చెప్పేసి చాలా మంది భర్తల గురించి చెడుగా చెప్పే స్త్రీలు కూడా మన సంఘాల్లో ఉన్నారు. నిజమా అండి? హలో! ఉన్నారండి. ఉన్నారు. మరి ఆలోచించండి. ఇప్పుడు ఎందుకలా తయారయ్యారు వాళ్ళు? నేను అది కూడా చెప్తాను. లాజికల్‌గా మనం రీజన్ చూద్దాం. చూడండి. అవిశ్వాసైన భర్త అంట భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసులైన భార్య విశ్వాసైన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని యెడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు. అంటే నువ్వు రక్షించబడ్డావు గదా! చాలు. నువ్వెందుకు తప్పుడు బోధ అనుకుంటున్నావు? అతనితో కాపురం చేసి పిల్లల కంటే వాళ్ళు అపవిత్రులైతారని బైబిల్ చెప్పట్లేదు. నిన్ను బట్టి వాళ్ళు పరిశుద్ధపరచబడతారంట. విశ్వాసైన భర్తను బట్టి అవిశ్వాసైన భార్య పరిశుద్ధపరచబడుతది. అలాగే విశ్వాసైన భార్యను బట్టి అవిశ్వాసైన భర్త కూడా పరిశుద్ధపరచబడతారు. కాబట్టి ఆ వివాహాన్ని కంటిన్యూ చేస్తూ పిల్లలు కలిగిన పాపం కాదు అని పౌలు చెప్తున్నాడు. కానీ అక్కడేం చెప్తున్నారు? లేదు లేదు వాళ్ళ కాపురం చేయకూడదు. పిల్లలు కంటే వాళ్ళు అపవిత్రులైపోతారని కొంతమంది తప్పుడు బోధలు చేయడం ప్రారంభించారక్కడ. అందుకే పౌలు చాలా క్రిస్టల్ క్లియర్‌గా ఈ జవాబు చెప్తూ 15వ వచనం అన్నాడు. ఏమన్నాడు? ఒక వెసులుబాటు ఇచ్చాడు. ఏంటిదంటే, అయితే అవిశ్వాసైన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును. అట్టి సందర్భంలో సహోదరునికైనను, సహోదరికైనను నిర్బంధము లేదు. ఎందుకంటే దేవుడు సమాధానంగా ఉండుటకే మనల్ని పిలిచాడు గాని, అసమాధానంగా ఉండటానికి పిలువలేదు. అంటే అర్థమేంటిది ఇక్కడ? పౌలు ఏమి విడాకులను ప్రోత్సహించట్లేదు కానీ, పొరపాటున ఇప్పుడు నేను ఒక అంటే నేను పెళ్లి కాకముందే పెళ్లైన తర్వాత ప్రభువుని నమ్ముకున్నాను అనుకోండి. నా భార్య ఏమన్నది? లేదు లేదు మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఇప్పుడు మా ఇంటికి వస్తలేరు, పూజలు చేయట్లేదు. ఇంతకుముందులాగా మీరు లేరు. అది మా విషయంలో మా తల్లిదండ్రులకు నాకు గొడవలయితున్నాయి. మీరు చాలా విషయాలు నాకు ఇష్టం లేని పనులు చేస్తున్నారు. ఇంతకుముందు నన్ను గుడికి తీసుకెళ్ళేవారు, ఇది తీసుకెళ్ళేవారు. కానీ ఇట్లయితే నాకు కష్టము, నాకు భక్తి ఎక్కువ. నువ్వు ఇలా చేస్తే నేను తట్టుకోలేను. నీకు నాకు చెల్లదు, కుదరదు అని ఇప్పుడు నేను చేసుకున్న ఆమెనే తనంతట తానే నీతో కాపురం చేయడం నాకు ఇష్టం లేదని వెళ్ళిపోతా అంటే ఏం చేయాలప్పుడు? ఏం చేయాలండి? లేదు లేదు నువ్వంటే నాకు ఇష్టం అని పంచాయతీ పెట్టేయాలి, లేకపోతే కేసేయాలి. ఏమంటారు?
అలా చేయొచ్చా? చేయకూడదు. చేయకూడదు. ఏమని చెప్పాలా? అమ్మా నువ్వైతే నాకిష్టం. నువ్వు నన్ను వదిలిపోవడం నాకైతే ఇష్టం లేదు. కానీ నువ్వు నాతో ఇలా ప్రయాణం చేయడం నీకిష్టం లేదు కాబట్టి నువ్వు ఎళ్ళిపోతానంటున్నావు కాబట్టి అది నీ ఇష్టము. బట్ నిన్ను వదిలేయడం నాకైతే ఇష్టం లేదు అని ఒక భార్య, విశ్వాసైన భర్త, భార్య చెప్పగలగాలి. అది నిజమైనటువంటి క్రైస్తవ లక్షణం. సమాధానంగా వదిలేయాలి. ఎందుకంటే దేవుడు మనల్ని సమాధానంగా ఉండడానికి పిలిచాడు. అంటే ఏదైనా సమాధానంతో జరగాలి. రేపు బయటికెళ్ళినా కూడా నువ్వు నువ్వు అంటే వాళ్ళు చెప్పగలగాలి. నా భర్త ఏమి నన్ను ఫోర్స్ చేయలేదండి. ప్రభువుని నమ్ముకున్నందుకు నేనే ఇష్టం లేకుండా వచ్చినా. నా భార్య నన్నేం చేయలేదు. నేనే ఇష్టపడి ఆమెకు దూరంగా ఉన్నాను. చూడండి అలాంటి సాక్ష్యం ఉండాల. అంతేగాని వీళ్ళు బలవంతంగా పెళ్లిళ్లు చేసుకొని విడిచిపెడుతున్నారు భార్యలను అవిశ్వాసాలన్న కారణం చేతనే సాక్ష్యము మంచిది కాదు. ఎందుకు తెలుసా? ఇక్కడ పెళ్ళైన తర్వాత యేసు ప్రభు నమ్ముకోవడం అనేది నీ స్వేచ్ఛతో నువ్వు తీసుకున్న నిర్ణయం. అవునా కదండి? పెళ్ళైన తర్వాత నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోవడం అనేది నువ్వు స్వేచ్ఛాయుతంగా తీసుకున్న నిర్ణయం. కాబట్టి పెళ్ళైన తర్వాత నువ్వు తీసుకున్నావు కాబట్టి ఆమెకు అది స్వేచ్ఛనివ్వాలి. ఆయనకు అది స్వేచ్ఛనివ్వాలి. అవిశ్వాసికి నువ్వు స్వేచ్ఛనివ్వాలి. ఆమె ఇష్టం ఉండడం, ఉండకపోవడం వాళ్ళ ఇష్టం అప్పుడు. అంటే మళ్ళీ విడిచిపెట్టేలా ప్రయత్నాలు చేయకూడదు. కొంతమంది అలా కూడా చేస్తారేమో బహుశా. సో కాబట్టి అలాంటి సందర్భంలో ఉంటాయి. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయచ్చు. అట్టి సందర్భంలో సహోదరికైనా నిర్బంధం లేదు, ఖచ్చితత్వం లేదు. దానికి అంటే ఆ వివాహానికి కట్టుబడి ఉండాలనే నియమం ఏమీ లేదు అంటున్నాడు. కాబట్టి ఓ స్త్రీ నీ భర్తను రక్షించలేదు నీకేమో తెలియను. ఓ పురుషుడా నీ భార్యను రక్షించలేదు నీకేమో తెలియను. అంటే మీ అంతటా మీరు విడాకులు ఇవ్వద్దు, మీ అంతటా మీరు విడిచిపెట్టకూడదు అనేది 16వ వచనం యొక్క భావం. పౌలేమన్నాడు, ఓ స్త్రీ నీకేం తెలుసు నీ భర్తను రక్షించవాలి నీకేం తెలుసును? మేబీ భవిష్యత్తులో నీ భర్త రక్షించబడవచ్చు కాబట్టి విడాకులు ఇవ్వకు. ఓ పురుషుడా నీ భార్య రక్షించబడవచ్చు కాబట్టి నీకేం తెలుసు? విడాకులు ఇవ్వద్దు. వాళ్ళు నీతో కాపురం చేయడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఆ వివాహాన్ని అలాగే కొనసాగించుకోమని చెప్తున్నాడు. అది 17వ వచనం యొక్క భావం. అయితే ప్రతివానికి ఏ స్థితిలో నియమించనో దేవుడు ప్రతివానిని ఏ స్థితి అందు పిలిచెనో ఆ స్థితి అందు నడుచుకున్న వాళ్ళను ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. అంటే పెళ్ళైన తర్వాత ఎవడైనా యేసు ప్రభువుని నమ్ముకుంటే, పిలువబడితే, రక్షణ కోసం పిలువబడితే ఆ పిలుపును కొనసాగించుకోవాలి. అంతేగాని విడాకులు ఇవ్వడం దేవునికి నచ్చని పని, రైట్ కాదు అనేది పౌలు యొక్క భావం. పెళ్ళైన తర్వాత ఎవరు రక్షించబడినా ఆ వివాహాన్ని కాపాడుకోమంటున్నాడు పౌలు. కాపాడుకోమంటున్నాడా, కూల్చుకోమంటున్నాడా అండి? హలో, కాపాడుకొని కంటిన్యూ కొనసాగించుకోమంటున్నాడా, వదిలేయమంటున్నాడా? కొనసాగించమంటుండు. నువ్వు పెళ్ళైన తర్వాత పిలబడితే ఆ పెళ్లిని అలాగే నడిపించుకో, పెళ్లిని కొనసాగించుకో. అంతేగాని విడాకులు అవిశ్వాసులు అనే కారణం చేత విడాకులు ఇచ్చే హక్కు, అధికారం నీకు ఎంత మాత్రము లేదు అనేది పౌలు యొక్క భాష్యం. సో నువ్వు ఏ స్థితిలో పిలవబడినో ఆ స్థితిలో ఉండంటే ఇక పెళ్లికి సంబంధించిన సందర్భమే. నువ్వు దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు పరిచారకుడు ఉంటే పరిచారకుడు ఉండాలా, సేవకుని ఉంటే సేవకుని ఉండాలా, విశ్వాసం ఉంటే విశ్వాసం ఉండాలనే దాని అర్థం కాదండి. అలా ఒకవేళ అర్థం తీసుకున్నారంటే బైబిల్ అంతా తప్పని ప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు మనం సింపుల్ గా ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు 7 పరిచారకులు బల్లల యుద్ధ పరిచర్యడానికి పిలువబడ్డారు. అయితే ఇప్పుడు బల్లల యుద్ధ పరిచర్యలోనే ఉన్నారు వాళ్ళు. అందులో స్టెఫెను ఫిలిప్పును చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్లి ఎంతో అద్భుతాలు చేసి వాడుకున్నాడు. స్టెఫెన్ అయితే ఇక్కడ మాయమైతే ఎక్కడో తేలిండు. అలాంటి పరిచర్య జీవితంలో ఎవరి జీవితంలో కూడా కనిపించలే. అవునా? బల్లల యుద్ధని అంట్లు తోముకుంటా వడ్డించుకుంటే ఏం లేదు. ఒకవేళ ఏ స్థితిలో పిలువడితే అంటే నువ్వు పరిచారకుని పిలువడితే పరిచారకుని ఉండాలని ప్రభాకర్ గారు చెప్పినట్టు నమ్మినట్లయితే ఎంత దుర్భరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే పౌలు ఫస్ట్ మరి ప్రవక్తగా ఎన్నుకోబడ్డాడు, కానీ తర్వాత అపోస్తులుగా మారాడు. అంటే ఆయన పిలుపు అపోస్తులు. అంటే పరిచర్య ముందు ఎలా డెవలప్మెంట్ మనం చూస్తాం పౌలు పరిచర్యలో. ఒక్కొక్కరి పరిచర్య విధానం మారుతుంది. ఏ స్థితిలో పిలవబడిన ఆ స్థితిలో ఉండవాలనే దానికి మనం అలాగ పరిచర్యకు సంబంధించిన అర్థం తీసుకుంటే అసలు మీనింగే ఉండదండి. ఇది మొదటి సందర్భం. రెండో సందర్భం సున్నతికి సంబంధించిన సందర్భం చూడండి. 18వ వచనం, సున్నతి పొందని వాడు ఎవడైనా పిలువబడినా అతడు సున్నతి పోగొట్టుకోవలదు, సున్నతి పొందని వాడు ఎవడైనా పిలువబడినా సున్నతి పొందవలదు. ఇక్కడ రెండో సమస్య వచ్చింది. కొంతమంది ఏం చేస్తారు అంటే అవిశ్వాసులు అంటే జెంటైల్స్, అన్యజనులు సున్నతి పొందని వాళ్ళు కాబట్టి వాళ్ళు పిలువబడినప్పుడు ఏమంటారు అంటే యూదులు వచ్చి సున్నతి తీయించుకోవాలనే ఒత్తిడి తీసుకొచ్చారు. మనం ఆల్రెడీ 4వ లెసన్లో నేర్చుకున్నాం కదా. అపోస్తల కార్యం 15వ అధ్యాయంలో యూదా ముంచలు వచ్చి మీరు ఖచ్చితంగా సున్నతి తీసుకోవాల్సిందే, సున్నతి తీసుకుంటేనే రక్షణ అని బోధించి ఒక గుంపు ఉన్నది అక్కడ. అంటే అన్యజనుల నుంచి వెళ్ళి యేసు ప్రభు వైపు తిరుగుతున్న వారిని, నమ్ముకుంటున్న వారిని, పిలువబడుతున్న వారిని ఏం చేస్తున్నారు అని అంటే మీరు ఖచ్చితంగా సున్నతి తీయించుకోవాలని చెప్పి ఒక గుంపు ఉన్నది. అందుకే పౌలు అంటున్నాడు
అరే నువ్వు సున్నతి పొందిన వాడేవాడని పిలువబడ్డావు అడిగారు. యూదులు ఇశ్రాయేల్ ప్రజలువా నువ్వు? యూదునివా? నువ్వు సున్నతి ఉంది కదా, నువ్వు పిలువబడ్డావు, రక్షించబడ్డావా, అయితే నువ్వు సున్నతి కాపాడుకో, దానికి ఎందుకు లేనోనికి రుద్దుతున్నావు అనేది పౌలు యొక్క ఆర్గ్యుమెంట్. అరే నువ్వు సున్నతి పొందినప్పుడు పిలువబడ్డావా, మంచిది, సున్నతి నీకేం అవసరం లేదు, సున్నతితో నీకు అవసరమే లేదు. వాళ్ళు చెప్తారు, చెప్పినంత మాత్రం నువ్వు సున్నతి దించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 19వ వచనం చెప్తున్నాడు, దేవుని ఆజ్ఞలను అనుసరించుటే ముఖ్యం గాని సున్నతి పొందుటయందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవటయందు ఏమీ లేదు. ఎందుకు ఈ లోడ్లంతా? అసలు సున్నతి ఏమవసరం? కొత్త నిబంధన ప్రకారం ప్రతి విశ్వాసి హృదయ సున్నతి పొందుకుంటున్నాడు విశ్వాసం ద్వారా. కాబట్టి కొత్త నిబంధనలు అన్యజనుల నుంచి వెళ్ళి ఎవరు వచ్చినా కూడా సున్నతి యొక్క అవసరత వారికి లేనే లేదు. ఎందుకంటే దేవుని ఆజ్ఞలు అనుసరించితే ముఖ్యము గాని సున్నతి అందు ఏమి లేదు అనేది పౌలు యొక్క చాలా అద్భుతమైనటువంటి తేటతెల్లమైనటువంటి స్టేట్మెంట్. ఈ విషయము అపోస్తులందరూ కూడా నిర్ణయించుకున్నారు. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం. అవునా? అన్యజనుల నుంచి వెళ్ళి దేవుని వైపు తిరుగుతున్న వారి మనసు కష్టపెట్టొద్దు, ఈ సున్నతి తీయించుకోమని, ఆ విశ్రాంతి దినం పాటించమని, అమావాస్య విశ్రాంతి దినాలు పౌర్ణములు పాటించమని, యెహోవా దేవుని 7 పండుగలు పాటించమని, ఇలాగా వారికి రుద్దాల్సిన అవసరం లేదు. వారికి ఏ భారం మోపకూడదు, కేవలము విగ్రహ సంబంధం అపవిత్రకు దూరంగా ఉండాలి, జారత్వానికి దూరంగా ఉండాలి, గొంతు పిసికి చంపిందాన్ని తినకూడదు, రక్తమును విసర్జించ, ఈ అవశ్యమైన వాటికంటే ఏ భారం అన్యజనుల మోపకూడదని మాకును పరిశుద్ధాత్మకును తోచినని అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో చూస్తాం. అది అండి ఇక్కడ సున్నతి ఆ కాలంలో సున్నతి చాలా భయంకరమైన వివాదాంశమైంది. ఇప్పుడు కూడా వరంగల్లో కొంతమంది ఉన్నారు ఇలాగా, ఈ 50 భక్తులు అనే వాళ్ళు తయారైపోయారు. యూద మతాన్ని ఇప్పటికి కూడా వాడు స్టార్ట్ చేసి 50 ఏళ్లకు 40 ఏళ్ళకు కూడా యేసు అంటే నమ్ముకోమని చెప్పేసి అక్కడ కూడా సున్నతి తీస్తున్నారు. ఇప్పటికి ఉన్నారండి అలాంటి బ్యాచ్లు మనలాంటి దేశాల్లో కూడా, మనలాంటి ప్రాంతాల్లో, మనలాంటి రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. చూడండి, పిచ్చి కాకపోతే దీన్ని ఏమంటారు? సేవ పేరు మీద జనాలను చూడండి. అందుకే ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడనో ఆ స్థితిలో ఉండవాలను. అంటే నువ్వు సున్నతి పొందక ముందు పిలువబడుతున్నావా, సున్నతి అవసరం లేదు. నువ్వు సున్నతి గలవాడవా, పిలవబడ్డావా, సున్నతి పోగొట్టుకో, కాపాడుకో అంటున్నాడు పౌలు. సింపుల్ లాజిక్ అక్కడ. 3వ సందర్భం, దాసుడై ఉండగా పిలువబడితివా, చింతపడవద్దు గాని స్వతంత్రుడవుటకు శక్తి కలిగిన యెడల స్వతంత్రుడవుట మరి మంచిది. ప్రభునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్రం పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై పిలువబడిన క్రీస్తు దాసుడు. మీరు విలువపెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడనో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. అంటే అర్థం ఏంటిది? కొంతమంది ఏం చేశారంటే దాసులుగా పిలువబడ్డం ఏం చేశారు, నువ్వు నీకు స్వేచ్ఛ వచ్చింది, నీకు స్వతంత్రం వచ్చింది, ఇంకా నువ్వు ఇతరులకు దాసులుగా ఉండాల్సిన అవసరం లేదు, ఇతరుల దగ్గర పని చేయాల్సిన అవసరం లేదని తప్పుడు సమాచారం అందించారు. పౌలు అంటున్నాడు, అరే అలెలాగా, నువ్వు దాసులుగా పిలువబడితే ఎందుకు చింతపడుతున్నావు? దాసునిగానే నువ్వు సేవ చేయి, ప్రభుని సేవించు, చింతపడొద్దు, అవసరం లేదు. నువ్వు దాసునిగా ఉన్నప్పుడు రక్షించబడ్డావా, మంచిదే. ఒకవేళ నీకు స్వతంత్రం కలిగి శక్తి ఉన్నట్టు స్వతంత్రుడు మరీ మంచిది. ఈ స్వతంత్రాన్ని కాదనలేను, మీరు స్వతంత్రం అవడం మంచిదే కానీ బలవంతంగానో లేకపోతే అన్యాయంగా స్వతంత్రం తప్పించుకోవడం రైటు కాదు. ఎందుకంటే నువ్వు అనుకుంటున్నావు నీ స్వేచ్ఛ హరించుకుపోతుందని, కానీ నీ యజమానుడు స్వేచ్ఛపరుడు అనుకుంటున్నావు కదా. ఒక విషయం ఆలోచించి, అతను కూడా క్రీస్తుకు దాసుడే కదా అనే లాజిక్ను పౌలు వాడుతున్నాడు. ఎందుకంటే ఆ కాలంలో దాదాపు పౌలు ఉన్న కాలంలో, యేసు ప్రభు ఉన్న కాలంలో ప్రపంచవ్యాప్తంగా అంటే రోమ పట్టణం చుట్టుపక్కల గ్రామాల్లో దాదాపు 50 లక్షల మంది బానిసలు ఉండేవాళ్ళండి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 50 లక్షల మంది బానిసలు. అప్పుడు సంతలో పెట్టి అమ్మేవాళ్ళు బానిసలను. యోసేపుని అమ్ముకున్నారు చూడండి, అలాగ సంతలలో పెట్టి మనం పశువులను అమ్ముకున్నట్టు అమ్మేవాళ్ళు. అయితే వాళ్ళు విడిపించబడడానికి కొన్ని సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాల ప్రకారం వాళ్ళు స్వతంత్రులు కావచ్చు. అయితే ఆ సూత్రాల ప్రకారం కాకుండా కొంతమంది బలవంతంగా యజమానుల గుండా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే పౌలు దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు. నీకు శక్తి ఉంటే న్యాయ ప్రకారంగా నువ్వు స్వతంత్రుడుగా కానీ నువ్వు దాసుడైనందుకు బాధపడొద్దు, ఆ దాసునిగానే ఉండి దేవునితో సహవాసం చేయమంటే ప్రతి వాడు నువ్వు ఏ స్థితిలో పిలవడం ఆ స్థితిలో ఉండవలను. అంటే ఈ మాట కేవలం ఈ 3 సందర్భాలకు మాత్రమే అన్వయించుకోదగినది. ఈ మాటను తీసుకెళ్లి మీరు 4వ సందర్భంలో పెట్టి చూడండి, ఎక్కడ కూడా మీకు ఫిక్స్ కాదు, అది ఎక్కడ కూడా సెట్ కాదు. ప్రతి వాడు ఏ స్థితిలో పిలువబడనో ఆ స్థితిలో ఉండవాలని. చూడండి, పిలుపు గురించి ఈ లేఖనాల్లో దాదాపు ఎన్నిసార్లు రాయబడింది. ఈ పిలుపులన్నీ కూడా రక్షణకు సంబంధించిన పిలుపులే, అవునా అండి? రక్షణ సందర్భంలో చెప్పబడ్డా, ఇంకేమైనా సేవా పరిచర్యకు సంబంధించిన సందర్భం ఏమైనా ఉందనుకుంటున్నారా ఇక్కడ? హలో, రక్షణకు సంబంధించిందని మీరు చూడండి, దాసత్వం గురించి మీరు ఆలోచించినప్పుడు మీరు ఫిలోమోనుకు రాసిన పత్రికలో చూడండి, ఒనసీము అనే ఒక వ్యక్తి ఫిలోమోను అనే ఒక ధనవంతుని దాసుడు, కానీ అతని దగ్గర నుంచి పారిపోయి వచ్చినప్పుడు పౌలుకు దొరికాడు. పౌలు సువార్త ప్రకటించి అతని రక్షణలోకి నడిపించిన తర్వాత ఒనసీమస్ గురించి పౌలుకు డీటెయిల్ గా విషయాలు అర్థమై ఏం చేస్తున్నాడు, ఫిలోమోనుకు లేఖ రాస్తున్నాడు. ఏమని?
ఫిలోమోను ఒనసిమస్ అనే వ్యక్తి ఇలా వచ్చాడు కదా, ఇతడు నీ అంటే ఇతని వల్ల నువ్వు నష్టపోయి ఉంటావు. ఎందుకంటే నీ దగ్గర నుండి నువ్వు డబ్బులు పెట్టుకొని ఉంటావు. ఈ డబ్బుల వల్ల ఇతను తప్పించుకోవడం ద్వారా నీకు నీ బిజినెస్ లో ఖచ్చితంగా నష్టపోయి ఉంటావు. ఇగో ఇతని మరలా నీ యొద్దకు పంపిస్తున్నాను. నీకేమైనా ఇతడు అన్యాయం చేసి ఉంటే నా లెక్కలు రాసుకోమని అడుగుతున్నాడు పౌలు. అవునా? అంటే పౌలు ఇప్పుడు దాసత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడా? ఒకవేళ ఇందుకే తెలుసండి, బైబిల్ని చాలా మంది కమ్యూనిస్టులు ఇష్టపడకపోవడానికి గల కారణం ఈ లేఖనమే అండి. కమ్యూనిస్టులు ఏం చేస్తారండి? స్వేచ్ఛను కాంక్షిస్తారు. అందుకే కమ్యూనిస్టు భావాలకు ఇది వ్యతిరేకం అనుకుంటారు. కానీ అందుకే మీరు అన్ని కోణాల్లో చూడాలి బైబిల్ని. ఎందుకు ఒక కమ్యూనిస్ట్ వ్యతిరేకిస్తాడు బైబిల్ని? లేకపోతే ఇంకెవరు ఎందుకు నాస్తికులు ఎందుకు వ్యతిరేకిస్తారు? కమ్యూనిస్ట్ ఎందుకు వ్యతిరేకిస్తాడు? చూడండి, బైబిల్ ఏమనుకుంటే దాసత్వాన్ని ప్రోత్సహిస్తుందని వాళ్ళు అనుకున్నారు. పౌలు బైబిల్ దాసత్వం ప్రోత్సహించట్లేదండి. ఒక నీతి న్యాయం అనుసరించి లీగల్ గానే నువ్వు విడుదల పొందాలనేది బైబిల్ యొక్క అది. అంతేగాని కావలసుకొని నువ్వు ఎందుకంటే అమ్ముడు పోయినావు, నీ పరిస్థితి అది. సో ఇక్కడ పౌలు అందుకే బ్యాలెన్స్డ్ గా మాట్లాడతాడు. నేను బైబిల్లో ఎంత అద్భుతమైన బ్యాలెన్స్ ఉంటది అని అంటే, ఆ బ్యాలెన్స్ ను పాడు చేసి మనం రెండు రకాలుగా అయితే అటు ఎక్స్ట్రీమ్ వెళ్ళాం, ఇటు ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయి లేఖనాలు అపార్థం చేసుకుంటున్నాం. కాబట్టి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది పిలుపుకు సంబంధించిందంటే నేను ఇక్కడ కూడా మాకు తార్బండలో సంఘం ఉంటది. ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఆయన ఏం చేశాడు అని అంటే, ఒక సండే స్కూల్ టీచర్ కావాలని చెప్పేసి వాళ్ళ సండే స్కూల్ టీచర్ వెళ్ళిపోతే ఒక అమ్మాయిని ఎవరైనా సండే స్కూల్ నడిపిస్తారా అని అడిగితే ఒక అమ్మాయి ముందుకు వచ్చిందంట. చెప్పిందంట ముందే, అన్న నేను ఒక 2 వారాలు మాత్రమే నడిపించగలుగుతాను, 2-3 వారాలే, అది కూడా గ్యారెంటీ ఇవ్వలేను, ఎందుకంటే నేను బెంగళూరులో జాబ్కి అప్లై చేసుకున్నాను, రాగానే వెళ్ళిపోతానన్నా, ఎప్పుడు కాల్ లెటర్ వస్తే అప్పుడు వెళ్ళిపోతానందంట. సరే అమ్మ అన్నాడంట. ఆమె మొదటి వారం సండే స్కూల్ నడిపించిందంట, 2వ వారం నడిపించింది, 3వ వారం వెళ్ళిపోతున్నా అని చెప్తే ఆయన ఏం చేశాడు తెలుసా? అమ్మ నువ్వు ఈ సంఘానికి సండే స్కూల్ టీచర్ గా పిలువబడ్డావు, నువ్వు ఈ సంఘాన్ని విడిచి వెళ్ళిపోతే నువ్వు శపించబడతావు, నువ్వు నాశనం అయిపోతావు అన్నాడంట. ఇలా తెలుసా, చాలా మంది ఇలా కంట్రోల్ చేస్తున్న వారు ఉన్నారని మీకు తెలుసా? చెప్పింది మా ఆర్డినరీ పర్సన్ ఏమి కాదు, ఆయన పేరు చెప్తే చాలా మంది తెలుస్తుంది ఆ పేరు. ఉన్నారయ్యా, అలాంటి వాళ్ళు ఉన్నారయ్యా. తన ఎప్పుడు కుక్కడపల్లి ప్రచారకుడు ఏం చేశాడో తెలుసా? ఒక అబ్బాయి, మాకు తెలిసిన అబ్బాయి, అందులో పరిచయం చేస్తున్నప్పుడు చేసినంత కాలం ఏమనలేదు. ఆయన ఎస్ఐ రాసి పోస్ట్ రాగానే ఎస్ఐ పోస్ట్ రాగానే ఏం చేసిండు తెలుసా? నువ్వు ఈ పరిచయకు పిలువబడ్డావు, ఇక నువ్వు ఎస్ఐ పోస్ట్ జాబ్ చేయకు, నీకు 15-20 సపోర్ట్ చేస్తాను, ఇక్కడే ఉండు అనగానే, కానీ నువ్వు మొత్తం అది చేస్తే అవును కదా నాకు ఇటు సేవ చేసినట్టు ఉంటుంది, ఇట్లా నాకు డబ్బులు వచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి ఎస్ఐ జాబు వదులుకొని అక్కడే పరిచయం చేశాడండి. కానీ ఈ అమ్మాయి ఇక్కడ ఎదిరించి వెళ్ళిపోయింది. వాస్తవం చెప్పాలంటే బెంగళూరు వెళ్ళిపోయింది. ఎదిరించడం అంటే నాకు జాబ్ వచ్చిందంటే నేను అక్కడికి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోయింది. రోజు ఎంతమంది జీవితాలు తెలుసా అండి? ఊడ్చే పనికి పెడతా, ఊడ్చే వాళ్ళ దగ్గరనే కెమెరా పనులు చేస్తా, కెమెరా పనులే ఆ సౌండ్ సిస్టమ్ ఆపరేటర్లు పెట్టుకుంటే జీవితాంతం అదే సంఘంలో, అదే చర్చిలో వాడు లైఫ్ టైం అంతా కూడా, పెళ్ళి 2 పిల్లలు పుట్టినా కూడా ఇక్కడే సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసుకుంటూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా? నిజమా కదా చెప్పండి? నిజమేనండి. లేఖనాన్ని ఎంత దుర్వినియోగం చేశారో మీరు ఆలోచన చేస్తే జీవితాలే పాడైనాయండి. ప్రతి వాడు ఏ స్థితిలో పిలువబడేనో ఆ స్థితిలో ఉండవాలని అనేది. ఇప్పుడు ఇంతకుముందు ప్రభాకర్ గారు చెప్పినటువంటి నమ్మకం నిజంగా సంఘాల్లో ఉంది. విశ్వాసంగా విలువడితే విశ్వాసంగానే ఉండాలా, పరిచారకులు పెడితే పరిచారకులు ఉండాలి, సేవకులు పెడితే సేవను వదిలేయద్దు, ఎంత తప్పు వచ్చినా ఎంత కష్టం వచ్చినా సేవను వదిలేయద్దు, సంఘం మీద ఆధారపడి దోసుకొని బ్రతికేయాలన్నంత దుస్థితి తీసుకొచ్చారు. అవునా? ఇంకా నయం ఇలా చెప్పలేదు, చిన్నపిల్లానిగా ఉన్నప్పుడు చిన్నపిల్లానిగా ఉండాలి, పెద్దవాని కాకూడదు. 18 సంవత్సరాల వయసులో పిల్లడితే 18 సంవత్సరాలు ఉండాలి, 19 సంవత్సరాలకు అడుగు పెట్టొద్దు. ఇంకా ఇలా బోధించలేదు ఇంకా. అవునా? అవునండి. నువ్వు పెళ్లి కాకముందు పిలువబడ్డావు కాబట్టి పొరపాటున కూడా పెళ్లి చేసుకోవద్దు, నువ్వు పెళ్లి అయినాక పిలువబడొద్దు కాబట్టి పిలువబడ్డావు కాబట్టి పొరపాటున కూడా ఆ స్థితిలోనే ఉండాలి, కానీ పిల్లలు కానొద్దు, ఇలాంటి చెప్పలేదు ఇంకా. దీన్ని పట్టుకొని ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడనో ఆ స్థితిలో ఉండాలనే ఈ మాట మీరు ఏ సెంటెన్స్ లో పెట్టినా సెట్ కాదు. కావాలంటే ఒక సెంటెన్స్ లో పెట్టి చూడండి. ఈ 3 సందర్భాలు తప్పించి వివాహమైన తర్వాత పిలువబడితే వివాహాన్ని కాపాడుకోవాలి, అవిశ్వాస అనే కారణం చేత భార్యకు కానీ భర్తకు కానీ విడిచిపెట్టడానికి లేదు. సున్నతి పొందవడం ముందు పిలువబడితే సున్నతి అవసరం లేదు, సున్నతి పొందినవాడు పిలువబడితే సున్నతి పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే దాసునిగా పిలువబడితే స్వతంత్రంగా ఉండటం శక్తి ఉంటే అవుట మంచిది అన్నాడు. కానీ ఒకవేళ శక్తి లేకపోతే ఆ దాసునిగానే ఉండి ప్రభుతో
సహవాసం చేయమని పౌలు కోరుతున్నాడు. ఈ 3 సందర్భాలు తప్పించి ప్రతివాడు ఏ స్థితిలో పిలవడనో ఆ స్థితిలోనే ఉండవాలనే మాటను మీరు ఒక్క 4వ సందర్భం పెట్టి చూపించండి, సెట్ అవుతలేదు నేను చెప్పను, మీకే అర్థమవుతుంది. ఒకసారి ట్రై చేయండి, అర్థమవుతుంది. అవిశ్వాసులైన భాగస్వాములు, సున్నతిని గురించిన సందర్భం, బానిసలను గురించిన సందర్భం, ఈ 3 సందర్భాలు తప్పించి మాట ఎక్కడ కూడా సెట్ కాదు అనేది నేను లేఖనాన్ని బట్టి ధైర్యంగా చెప్తున్నాను. ఓకే అన్న స్లైడ్ రాసుకోలేదన్న పాయింట్స్. రాసుకోలేదా? ఓకే. సో థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. మనం ఇంతటితో ముగించుకుందాం, చాలా ఆలస్యమైంది. రేపు మళ్ళీ మనం మిగతా లేఖనాలను మండే నుండి ధ్యానించుదాం. ఇంకెన్ని లేఖనాలను ఇలాంటి పిలుపులను గురించి అపార్థం చేసుకున్న లేఖనాలు ఎన్ని ఉన్నాయో చూపించడం జరుగుతుంది. మన టైటిల్ లేదు కదా, 1.2 లెసన్ లో ఉన్నాం. 6th లెసన్ లో 1 లెసన్ అయిపోయింది. పిలుపును గురించిన సాధారణ లేఖనాలు చూసాం. 2వ భాగంలో పిలుపును గురించిన అపార్థం చేసుకున్న లేఖనాలను చూస్తున్నాం. ఇలాగా ఓకేనా? క్లోజ్ చేయొచ్చా? నేను రాసుకున్నారా? ఓకే ఓకే అన్న. ఓకే అన్న, ఓకే అన్న. సో ఇది అండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరూ ప్రార్థన చేస్తే మీకు ఏమైనా ఎలాంటి చర్చ ఉన్నా మనం ప్రార్థన అయిపోయిన తర్వాత చేస్తాం.